హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ నామినేషన్ ఎపిసోడ్ ఎలా ఉంది అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఎలా ఉందో. సో అన్నీ అంటే వాళ్ళు ఇంకా మిగిలిపోయింది అందరూ క్లోజ్ ఉన్న వాళ్ళే. సో వాళ్ళందరూ ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నారు మోస్ట్లీ. సో కొత్త వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళకి వేసుకోవడానికి సేఫ్గా కొంచెం ఆడటానికి ట్రై చేస్తారు. అండ్ అందులో తప్పలేదులేండి. ఆబ్వియస్లీ మనం ఆ పొజిషన్లో ఉన్నా మనకి అందరూ క్లోజ్ ఉన్నప్పుడు ఇరుక్కుపోయామన్న ఫీలింగ్ వస్తుంది. ఐ వోంట్ బ్లేమ్ ఎనీ వన్, బికాజ్ నా ఫీలింగ్ ఏంటంటే మనం ఎవరమున్నా అక్కడ అలానే బిహేవ్ చేస్తామనేది. సో దానివల్ల ఏంటంటే మనకి బోరింగ్గా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రతి వీక్ అబ్జర్వ్ చేసుకుంటే నామినేషన్లో ఫుల్గా ఫైర్ అవుతారు అండ్ అయిపోయిన వెంటనే క్లోజ్ అయిపోతారు. సో ఇది ముందే డిస్కస్ చేసుకున్నారా ఏంటి? అసలు సీజన్కి రాకముందే మనం నామినేషన్లో కంటెంట్ ఇవ్వాలి కాబట్టి మనం హైలైట్ అవ్వాలి కాబట్టి ఫుల్గా కంటెంట్ ఇచ్చేద్దాము నామినేషన్ ఎపిసోడ్ వరకు. తర్వాత మళ్ళీ అవేం మనసులో పెట్టుకోకుండా క్యారీ ఫార్వర్డ్ చేయకుండా లైక్ ఇది ముందే అనుకున్న డీల్ కాబట్టి కలిసిపోదాం అన్నట్టు ఏమన్నా పెట్టుకున్నారా ఏంటి అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే అది ఎక్స్పెక్ట్ చేసా, డెమాన్ పవన్ అండ్ రీతు కొట్టుకున్నప్పుడే లైక్ ఓకే వీళ్ళు మళ్ళీ కలిసిపోతారేమో అనుకున్నా. తర్వాత మాట్లాడుకున్నట్టున్నారు ఇద్దరు. సో అండ్ డెమాన్ పవన్ అండ్ రీతు అనే కాదు, ఎవరైనా సరే ఈ సీజన్లో అందరు అట్లే ఉన్నారు. సో కలిసిపోకూడదా అంటే కలిసిపోవచ్చు, కానీ అది ఎలా నాకు ఎలా అనిపిస్తుందంటే వాళ్ళకి నిజంగా జెన్యున్ ఎమోషన్స్ కాదేమో నామినేషన్స్లో కంటెంట్ కోసం. వాళ్ళందరికీ తెలుసు నామినేషన్ ఎపిసోడ్లో వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు మాట్లాడింది టీవీలో టెలికాస్ట్, టీవీ ఆర్ అదే ఫోన్లో కానివ్వండి టెలికాస్ట్ అవుతుంది. సో అది హైలైట్ అయ్యే ఒక వాళ్ళకి ఛాన్స్. బికాజ్ రిమైనింగ్ డేస్లో వాళ్ళు ఏం మాట్లాడినా అది రావచ్చు రాకపోవచ్చు, బట్ నామినేషన్స్ డెఫినెట్గా వస్తుంది. ఓకే కట్ అవుతుంది బట్ స్టిల్ అట్లీస్ట్ కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడ అనుకొని మాట్లాడుతున్నారా, ఆ తర్వాత కలిసిపోయే పద్ధతి బట్టి ఇది ఒరిజినల్గా వాళ్ళకున్న ఎమోషన్ అని నాకు అనిపించట్లా. నామినేషన్లో చూపించే ఎమోషన్స్ లైక్ ఆ కోపము, ఫ్రస్ట్రేషన్, యాంగర్, బాధ ఇవన్నీ నాకు ఒరిజినల్గా అనిపించట్లే. సో టోటల్గా ఇవాళ లైక్ నామినేషన్స్లో బర్నీ గారు బాగా అనిపించారు. అంటే లైక్ ఎప్పుడు ఆయన ఒక్కొక్కసారి వాయిస్ రేస్ చేస్తారు కానీ పాయింట్ అంత స్ట్రాంగ్గా అనిపించదు. ఈసారి పాయింట్ కూడా స్ట్రాంగ్గా అనిపించింది. సో బర్నీ గారు బాగా అనిపించారు. అండ్ ఇంకా ఇంకా రీతు కూడా బాగానే అనిపించారు. రీతు కూడా బాగానే డిఫెండ్ చేసుకున్నారు. అండ్ దివ్య గారు కూడా పర్లేదు. అండ్ కళ్యాణ్ కూడా ఓకేలేండి. డెమాన్, ఇమాన్యుల్, ఇంకా సాంజన గారు కూడా ఓకే. సుమన్ గారు వీళ్ళందరూ ఏదో అసలు కొన్ని అయితే లైక్ పాయింట్స్ వ్యాలిడ్ కాదనిపించినాయి. సో యాక్చువల్లీ వన్ బై వన్ వెళ్దాం. సో స్టార్టింగ్ అనమాట సండే నైట్, అదే సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత బెడ్ మీద కూర్చుని ఉంటారు డెమాన్ పవన్ అండ్ రీతు. సో వాళ్ళ దగ్గరికి కళ్యాణ్ వస్తాడనమాట. వచ్చి ఇక్కడ వచ్చినప్పుడు రీతు అడిగిద్ది 2-3 గంటల నుంచి ఏం మాట్లాడావని. ఏం లేదు అన్నట్టు ఏదో అంటే నాకు తెలుస్తుంది నీ ఫ్యూచర్ అన్నట్టు అంటది రీతు. ఎందుకందో నాకు అర్థం కాల. సో నాతో ఏం మాట్లాడేది లేదు అన్నట్టు ఏదో అంటే అయిపోయిందిగా చెప్పేశాగా. ఇక్కడ రీతు అంటది నాతో ఏం మాట్లాడేది లేదా అన్నట్టు ఏదో అంటే అయిపోయిందిగా చెప్పేశాగా ఇంకేముంది అన్నట్టు అంటాడు కళ్యాణ్. దాని గురించి ఎవడు అడిగాడు ఇప్పుడు అన్నట్టు రీతు అందనుకుంటా. సో ఇక్కడ నాకు వాళ్ళు ఆ ఇండైరెక్ట్గా మాట్లాడుకోవడం ఏంటో చెప్పేశాగా, దాని గురించి ఎవడు మాట్లాడుతున్నాడు దేని గురించి. సో నెక్స్ట్ ఇక్కడ డెమాన్ పవన్ నేను అటు వెళ్తా అని చెప్పి వెళ్ళి తన బెడ్ మీద తను పడుకుంటాడు. ఇక్కడ కళ్యాణ్ నువ్వు అటు పోరా చిన్నపిల్లోడివి కాసేపు అటుపో, ఆ తలగడ మీదకి వెళ్ళి కాసేపు అన్నట్టు అంటాడు కళ్యాణ్. అది ఏ ఉద్దేశంతో అన్నాడో కొంచెం ఫన్నీగా అన్నట్టే అనిపించింది. సో
నేను నీకన్నా 100 మాట్లాడతా కానీ ఇప్పుడు మాట్లాడనని చెప్పి డెమాన్ పడుకుంటాడనమాట. సో అయిపోయిద్ది. నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ వస్తుంది. సో ఇక్కడ డెమాన్, పవన్ అండ్ రీతు ఆ డిస్కషన్ అనమాట. నాది మధ్యలో ఆపి వాడు వచ్చాడు, ఒక 5 మినిట్స్ ఆగమని పంపించచ్చు కదా, అక్కడ లేదా ఇది అలా పంపించేది అన్నట్టు అడుగుతాడు. దాంట్లో ఏముందిరా, ఎవరైనా వస్తే నన్ను వదిలేస్తే నాకు వద్దు అంటే వాళ్ళు వచ్చినప్పుడు నాతో మాట్లాడటం మానేస్తే నాకు వద్దు అన్నట్టు అంటున్నాడు. నిన్ను వెళ్ళిపోమని నేను అనలా, కళ్యాణ్తో మాట్లాడాలని నేను అనలేదు. నువ్వు వెళ్ళి బెడ్ మీద పడుకున్నావు, నాకు నీ నిద్ర వచ్చిందేమో అనుకున్నాను. వాడు ఏమన్నాడు అంటాడు. ఏమన్నాడు వాడు అన్నట్టు రీతు అడిగిద్ది. నువ్వు చిన్నపిల్లోడివి అటే వెళ్ళు వినకూడదు అన్నట్టు అన్నాడు అంటే, అలా ఏం అనలేదే అంటే, అన్నాడు అలానే అంటే అన్నాడు, బట్ దాన్ని సీరియస్గా తీసుకున్నాడు అనమాట డెమాన్ పవన్. జోక్ని కూడా ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నావు అని రీతు అంటారనమాట. వాడు జోక్గానే అన్నాడు, నన్ను ఎందుకు పిలవలే, నిన్న కూడా అంతే, నేను వెళ్ళే దారిలో ఇదేదో గౌరవ్తో కనిపిస్తే కూడా ఏదో అన్నాడంట, ఇది నాకు క్లియర్గా అర్థం కాల. ప్లీజ్ పవన్, ప్రతిదానికి అలక్కు, సెన్స్ లేకుండా అలక్కు, తర్వాత మాట్లాడతానని చెప్పలేదు, వెళ్ళిపోయి ఇక్కడ వీళ్ళిద్దరు డిస్కషన్ అయ్యిద్ది. తర్వాత ఇంకా రీతు లోపలికి వస్తుంది, కళ్యాణ్ దగ్గరికి వచ్చి, ఏంటి నా వల్లేనా అన్నట్టు కళ్యాణ్ అడిగితే, నీ వల్ల కాదు, తర్వాత మాట్లాడతానని చెప్పలేదు అండ్ వెళ్ళేటప్పుడు ఆపలేదు అని ఫీల్ అయ్యాడు అన్నట్టు చెప్పిద్ది ఇక్కడ. సో నేనేమో ఇంట్రెస్ట్ లేక పడుకున్నాడేమో అనుకున్నాను. దివ్య ఏమో ఇక్కడ వాళ్ళని కొంచెం ప్యాచప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సిల్లీ జోక్స్ ఇవి, నీకు సిల్లీ జోక్స్ ఏమో, ఆ టైంలో డ్యాన్స్ వేసినందుకు ఎంత అలిగావో ఎంత హర్ట్ అయ్యావో అందరికీ తెలుసు, నీకు అవి సీరియస్, నాకు ఇవి సీరియస్ అంటే అది ఎప్పుడో మేబీ రమ్య గారితో డ్యాన్స్దేమో అనుకుంటున్నా. సో ప్రతి దానికి సీరియస్ మ్యాటర్ చేస్తావు అంటే ఇంట్లో వాళ్ళందరికీ అరిచి సీరియస్గా చేస్తున్నావు అన్నట్టు అంటాడు. ఇంకా అదే దివ్య గారు మళ్ళీ ప్యాచప్ చేస్తారులేండి. సో ఇక్కడ నాకు వాళ్ళిద్దరిది ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. మరీ ఈ చిన్న వాటికి కొట్టుకుంటున్నారనమాట, మరీ చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నారు. సో రీతు ఏమో నిజంగానే అరుస్తుందండి, బట్ ఇంకా అది ఆమె ఏమంటుందంటే, అది నా బిహేవియర్, నేను కంఫర్ట్ జోన్ ఉన్న వాళ్ళతో నేను అలానే బిహేవ్ చేస్తా అన్నట్టు అంటుంది. దాన్ని మనం తప్పట్లేము. ఆమె అది కూడా చెప్తుంది, నీకు అది నచ్చకపోతే నువ్వు ఉండలేనంటే నాతో మాట్లాడకు అన్నట్టు చెప్తుంది. సో ఈయనేమో అరవద్దు, డిస్కస్ చేసుకుందాం, మెల్లిగా మాట్లాడుకుందాం అన్నట్టు అంటాడు. అండ్ కొంచెం ఈయన సైడ్ ఏంటంటే ప్రతిదీ ఎక్కువసేపు లాగుతాడేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. కొంచెం ఇప్పుడు ఓకే, దేనికన్నా హర్ట్ అయినప్పుడు ఓకే చెప్పి దాన్ని కొంచెం షార్ట్ స్పాన్లో అవగొట్టడు, కొంచెం ఎక్కువసేపు ల్యాగ్ చేస్తాడా అన్నట్టు అనిపిస్తుంది డెమాన్ పవన్ సైడ్. రీతు ఏమో అరుస్తారు కానీ ఇంకా ఏమో ఇంకా వాళ్ళిద్దరూ ఏంటో వాళ్ళిద్దరికే తెలియాలి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. అవేవో టోకెన్లు ఇచ్చారండి, 1, 2 అని కాయిన్స్ లాగా ఉంటాయి. సో అది తనూజ గారి ఇష్టం అంట, ఎవరికి అక్కడ నంబర్ ఇస్తే అన్ని నెంబర్ ఆఫ్ నామినేషన్స్ చేయాలి. సో ఎవరికి ఇస్తున్నారంటే ఫస్ట్ ఇమాన్యువల్కి ఇచ్చారు. ఇది చాలా స్మార్ట్ అనిపించింది, బట్ బెటరే అనిపించింది. ఎందుకంటే ఒకవేళ ఇమాన్యువల్ని లాస్ట్లోనో తర్వాత చేసుంటే, ఈలోపు ఇమాన్యువల్కి ఎవరైనా వేసుంటే వాళ్ళని తిరిగి చేసి ఉండేవాడేమో. సో ఇక్కడ ఫస్ట్ తనే మూవ్ తీసుకోవాలి, తనే ఎవరినైనా చెయ్యాలి. కాబట్టి నాకు బాగానే స్మార్ట్గా అండ్ బెటర్గానే అనిపించింది. బికాజ్ మనల్ని చేసిన వాళ్ళకంటే ఫస్ట్ నిన్ను పిలిస్తే నువ్వెవరిని చేస్తావు, అసలు నీ మైండ్లో ఎవరున్నారనేది తెలుస్తుంది. సో అండ్ నామినేషన్స్ కూడా ఎంతసేపు పడితే అంతసేపు ఉండవంట. స్టార్ట్ బెల్ మోగిద్ది, ఎండ్ బెల్ మోగిద్ది, ఈ మధ్యలో చేసుకోవాలన్నారు. సో ఫస్ట్ రీతూని చేస్తారు. నువ్వెందుకో ఈ వీక్ కాన్ఫిడెంట్గా ఆడలేదు, సంచాలక్క కూడా కన్ఫ్యూజ్డ్గా ఉన్నావు. ఇక్కడ రీతు మా పాయింట్ బాగా తెచ్చింది. రీతు పాయింట్స్ బాగా పెడుతుందండి ఒక్కొక్కసారి అయితే. నువ్వు కూడా బెలూన్స్ టాస్క్లో
కన్‌ఫ్యూజ్ అవ్వలేదా అన్నట్టు పెట్టిద్ది. సంచాలక్‌గా నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు గదా అన్నట్టు చెప్తారనమాట. సో, నెక్స్ట్ ఆ కత్తి పట్టుకునే టాస్క్ కూడా తొందరగా ఐ మీన్ గివ్ అప్ ఇచ్చేసావు అన్నట్టు. అంటే దానికి నా హ్యాండ్స్‌లో బలం లేదు. నొప్పొచ్చి ఇచ్చేసాను. ఏం చేయమంటావు నన్ను అన్నట్టు చెప్తారు. సో, గేమ్స్ పరంగా అయితే వెనకున్నావు అన్నట్టు ఇమాన్యుయల్ చెప్తారు. నేను ఒప్పుకోను అన్నట్టు ఆమె అంటదనమాట. ప్రతి గేము గెలుచుకుంటా వచ్చావా నువ్వు? మరి నువ్వు మీ మమ్మీకెందుకు నీకంత నీకు ఈ వీక్ అంత కాన్ఫిడెన్స్ లేదు అన్నట్టు. అంటే నువ్వు మరి మీ మమ్మీకి ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే నీకు బాల్ ఆ టెడ్డీ బేర్ ఎందుకు ఇవ్వలేదు అన్నట్టు అడుగుతారు. సో, అది కరెక్ట్ పాయింటే అనిపించింది నాకు. రీతు ఎందుకు ఆన్ టైంలో కౌంటర్స్ ఇస్తుందండి. ఒకటి అవి కూడా మనకు వచ్చిన డౌట్లే. ఇలాంటి పాయింట్స్ ఎవరు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు పెట్టలా మీరు చూసుకుంటే కనుక. ఫస్ట్ సంచాలక్‌గా నువ్వు ఫెయిల్ అంటే నువ్వు కూడా మరి బెలూన్ టాస్క్‌లో ఫెయిల్ అయ్యావు కదా అని ఆన్ స్పాట్ ఇవ్వడం. నెక్స్ట్ సంజన గారికి ఇమాన్యుయల్ హెల్ప్ చేయట్లా మనం రీసెంట్ డేస్లో చూసుకుంటే. సేఫ్గా ఆమె ఏమి కంప్లైంట్ రేజ్ చేయట్లా. ఈయన కూడా లైక్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆమె కూడా ఏం మాట్లాడట్లేదు కదలే అని అడ్వాంటేజ్గా తీసుకొని ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు. దాన్ని ఏమి బయటికి అది ఎవరు రేజ్ చేయట్లా ఇంట్లో కూడా. టాపిక్కి రాదులేండి, అది వాళ్ళిద్దరు ఇష్యూ ఎనీవేస్. సో, బయట మనం అనుకుంటున్నాం లైక్ ఇమాన్యుయల్ సంజన గారి సైడ్ ఏమంత ఉండట్లేదు అన్నట్టు. సో, అది రీతు గారు రేజ్ చేశారు లైక్ టెడ్డీ టాస్క్లో ఆమెకు ఎందుకు ఇవ్వలేదు అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే సంజన గారు నామినేషన్, రీతు సంజన గారికి నామినేషన్ ఇస్తారనమాట. సో, అదేంటి ఆ నామినేషన్లో కూడా ఒక మంచి పాయింట్ ఒకటి చెప్తారు. నేను ఇన్ని రోజుల నుంచి ఇది ఎవరు చెప్పరేంటి అనుకున్నా. ఆ పాయింట్ చెప్పారు. ఆ నామినేషన్ వచ్చినప్పుడు ఆ పాయింట్ ఏంటో చెప్తాను. సో, నామినేషన్స్లో కానివ్వండి, ఫిజికల్ టాస్క్లో రీతు ఓకే లాస్ట్ వీక్ కొంచెం వెనకాడారు కానీ నార్మల్గా ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఆడతారు. కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. లైక్ సపోర్ట్ టాస్క్లు వచ్చినప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి అడగడం తప్పు కాదు. ఏదో ఒకలాగా గెలిచేద్దాం అన్నట్టు కొన్ని ఓవర్ స్మార్ట్ స్ట్రాటజీలు వేస్తారు. అవి కొంచెం అంత అనిపించవు. అండ్ చూసుకుంటే ఇంకా డెమాన్ పవన్తో తనకి ఆ బాండ్ ఏమన్నా కానీ కొన్ని గుడ్ వేలో అంటే కొన్ని వాళ్ళు నెగిటివ్గా చేసుకున్నారు. సో, ఇవి కాకుండా కొన్ని టాస్కుల్లో బాగా అనిపించారు. అండ్ కొన్ని ఆర్గ్యుమెంట్స్లో బాగా అనిపించారు. అండ్ కొన్ని స్టాండ్స్ తీసుకోవడంలో బాగా అనిపించారు. సో, అండ్ ఇంకా చెప్పాలంటే కొన్ని ఫన్నీ టాస్కుల్లో కూడా బాగానే అనిపించారు. బట్ స్టిల్ నెగిటివ్స్ ఆర్ దేర్. సో, ఓవరాల్గా మేబీ 60% పాజిటివే ఇవ్వచ్చేమో. సో, ఇక్కడ ఆ పాయింట్ తీసుకొస్తారనమాట. మీ మమ్మీది ఎందుకు తీసుకోలేదు అంటే నేను నా కాన్ఫిడెన్స్తో ఒకళ్ళ మీద అటాక్ చేసే గెలవక్కర్లేదు, నాది నేను కాపాడుకున్నా కూడా చాలు కదా అన్నట్టు అంటాడు. ఇది నాకు అర్థం కాలేదు. అంటే అటాక్ ఏముంది? ఆ రీతు అనేది నువ్వు మీ మమ్మీది, నీది మీ మమ్మీ, అలా రివర్స్ ఇద్దరు టెడ్డీలు ఒకళ్ళు తీసుకెళ్ళచ్చు కదా అంటున్నారు. దానికి తినిచ్చిన డిఫెన్స్ నాకు అర్థం కాల. అది టాస్క్ ఏంటి? ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు తీసుకొని ఫస్ట్ వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం లేదు. లాస్ట్ ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ గేమ్లో ఒకలాగా ఉందిలేండి. లాస్ట్ అదే తర్వాత మార్చారు ఆ బిగ్ బాస్ కూడా. మరి నాకు ఇమాన్యుయల్ డిఫెన్స్ అయితే అర్థం కాల. తను అడిగింది ఏంటంటే నువ్వు సంజన గారు పరిగెత్తలేరు కాబట్టి సేఫ్గా ఉండడానికి తనని చూస్ చేసుకోలేదు అన్నట్టుగా రీతు అడిగారు. దానికి ఇమాన్యుయల్ కరెక్ట్గా డిఫెండ్ చేసుకున్నట్టు నాకు అనిపించలే. సో, ఇక్కడ రీతు మీ మమ్మీ బొమ్మేమో వేరే వాళ్ళకి ఇచ్చి నువ్వు ముందుకు వెళ్తావు. ఇక్కడ సాయినో ఎవరినో అడిగారంట సంజన గారి బొమ్మ తీసుకుని వెళ్తారా అని. ఆయన తీసుకోపోవడమే ఒక మిస్టేకు. ఇక్కడ ఆయన వేరే వాళ్ళని అడుగుతుంటే ఎట్లుంటుంది? తను తీసుకోడు కానీ వేరే వాళ్ళని అడుగుతున్నాడు అన్నట్టే మనకి అనిపించింది కదా. సో, ఆబ్వియస్లీ తను ఇంకా అడగకుండా ఉన్నా బాగుండేది. ఎయిదర్ తను తీసుకోవాలి ఆర్ సైలెంట్ ఉండాలి. తను సంజన గారికి సాయి క్లోజా, ఇమాన్యుయల్ క్లోజా? క్లోజ్ ఉన్న వ్యక్తే తీసుకోవట్లేదు సంజన గారిది అంటే రిస్క్ అని అవతల ఇంకో మనిషి ఎందుకు తీసుకుంటాడు? సో, ఇక్కడ నువ్వేమో ముందుకు వెళ్ళిపోవాలి అంటే ఇంకా
మరి నువ్వు డెమాన్ బొమ్మ తీసుకుంటావా అంటే అట్లీస్ట్ మేము ఆడామనో ఏదో చెప్తారు ఇక్కడ, వాళ్ళు ఓవర్లాప్ అయ్యి వినపడదు రీతు గారి వాయిస్. సో అక్కడ డెమాన్ది వాళ్ళు ముగ్గురు కలిసి ఆడతారు యాక్చువల్లీ, సాయి, డెమాన్ అండ్ రీతు. సో అక్కడ వాళ్ళేమి అంత వాట్ ఇలాగా నెగ్లెక్ట్ చేసినట్టేం అనిపించాల, ఈయన సంజన గారిని నెగ్లెక్ట్ చేసినట్టు. సో నువ్వు డిజాస్టర్ సంచాలకు, నువ్వు కూడా సంచాలకుగా ఫెయిల్ అయ్యావు కదా అంటే మరి అప్పుడే నామినేట్ చేయాల్సింది, ఎందుకు నామినేట్ చేయాలా అప్పుడు అన్నట్టు అంటాడు ఇమాన్యుల్. ఇది పాయింట్ కరెక్టే, అప్పుడు నువ్వు నామినేట్ చేసుకోవాల్సింది నీకు అలా అనిపిస్తే అని. ఇది ఓకే, ఇది బాగానే కౌంటర్ వేస్తారు అనిపించింది, పెద్ద కౌంటర్ కాదు కానీ పర్లేదు. టోటల్గా నాకైతే ఇమాన్యుల్ పెట్టిన పాయింట్ కరెక్టే, లాస్ట్ వీక్ సంచాలకుగా ఆమె సరిగ్గా చేయలేకపోయారు. బట్ సంచాలకుగా ఆవిడకి ఏది ఇచ్చినా నాకైతే అనిపించిందండి చూడంగానే, రీతుకి సంచాలకుగా ఇస్తే ఏమైద్ది, వేరే ఏమన్నా మోడ్లోకి వెళ్ళిపోయిద్దా. ఇందాక నెగిటివ్స్లో సంచాలకుగా ఇది కూడా చెప్పడం మర్చిపోయా. సో సంచాలకుగా ఉంటే మాత్రం నెగిటివ్ అవుతుంది. మొన్న కనుక నాగార్జున గారు సండే తను ఎటుంటే అటు విన్ అవుతుంది అనగానే, అలాగే రీతు సంచాలకుగా ఉంటే ఏదో కంపు కంపు చేస్తూ ఉంటారు. సో బట్ స్టిల్ ఫస్ట్ టైంది కొంచెం ఇంటెన్షనల్గా చేసినట్టు అనిపించింది, కానీ ఈసారి చూసుకుంటే ఆమె ఏది నా మీదకి ఏది రాకూడదని భయపడుతూ చేసినట్టే అనిపించింది. ఫస్ట్ టైం ఆ రంగుల టాస్క్లో అట్లా అనిపించింది, కానీ ఈసారి ఏదో ఇంటెన్షన్ అట్లా అనిపించలే. సో ఇప్పుడు ఓకే, తను మిస్టేక్స్ అయితే చేశారు కానీ ఇంటెన్షన్స్ చూస్తాను నేను ఎప్పుడు. మిస్టేక్స్ జరిగినా దానికి వాళ్ళ ఉద్దేశము, వాళ్ళ ఎంతవరకు ఏ కన్నింగ్నెస్ లేకుండా ప్యూర్గా ఉన్నారు, స్టిల్ వాళ్ళ వల్ల మిస్టేక్ అయినా వాళ్ళు ప్యూర్గా ఉన్నారా లేదా అనేది చూస్తే కనుక అప్పుడు అనిపించినా, ఇప్పుడు ఓకే అంత ఏమి ఏదో వేరే ఇంటెన్షన్తో ఏదో ఇలా మిస్టేక్స్ చేసినట్టు అనిపించలా, కానీ స్టిల్ మిస్టేక్స్ చేశారు. సో పాయింట్స్ కరెక్టే, బట్ ఆమె సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం తర్వాత భరణి గారికి కూడా చెప్తారు. ఇక్కడ ఒక పక్కనేమో సంజన గారు పడేస్తున్నారు బాల్స్, ఇక్కడ ఓ పక్కన వీళ్ళేమో తనూజనేమో నీకు పవన్ తప్ప ఎవరు నెట్టిన, పవన్ విషయంలోనే నెట్టినట్టు అనిపిస్తుంది, ఎటువైపు అని చూడాలి, ఎన్నని చూడాలి, ఇలాగ వాళ్ళు ఒక సైడ్ కయాస్ క్రియేట్ చేస్తుంటే మెయిన్లీ సంజన గారు ఇంటెన్షనల్గా పడేస్తుంటే ఆమె చూడట్లేదని. సో టోటలీ ఇక్కడ రీతుని బ్లేమ్ చేయడానికి కూడా లేదు, బట్ స్టిల్ దెర్ ఆర్ మిస్టేక్స్ ఫ్రమ్ రీతు సైడ్. అసలు ఒక్కొక్క చోట అయితే ఫస్ట్ ఒకటి చెప్తారు, ఒకటి మార్చేస్తారు. సో యా, బట్ పాయింట్ కరెక్టే, కానీ రీతు బాగా డిఫెండ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇమాన్యుల్ భరణి గారిని చేస్తారు. సో నాకు ఈ లాస్ట్ వీక్ మీ గేమ్స్లో ఎఫర్ట్స్ తక్కువగా కనిపించాయి, హెల్త్ రీత్యా కానివ్వండి, కొంచెం ఈజీ గేమ్ ఓడిపోయారనిపించింది. సో అదేంటి అది గౌరవ్ అండ్ భరణి గారు కలిసి ఆడారు కదా ఆ టాస్క్. సో అక్కడ భరణి గారు ఏమంటారంటే, ఫస్ట్ అక్కడ మిస్టేక్ జరిగింది, పడిపోయింది గౌరవ్ వల్ల, అప్పుడు ఈలోపు ఆపోజిట్ టీము ఆడేస్తున్నారు, సో ఆ ప్రెషర్ నా మీద పడుతుంది, లైక్ ఒకటి ఆల్రెడీ పోయింది బాగా పెట్టాలన్న ప్రెషర్లో ఆడతాము, సో దానివల్ల కొంచెం అటు ఇటు అయ్యింది అన్నట్టు ఆయన బాగా డిఫెండ్ చేసుకుంటాడు. అండ్ ఇంకో పాయింట్ నాకు బాగా అడిగింది ఏంటంటే, హెల్త్ రీత్యా నువ్వే అంటున్నావు కదా అన్నట్టు, అంటే స్టిల్ ఆ హెల్త్ రీత్యా అండ్ మీరు స్టిల్ పెట్టగలిగినంత ఎఫర్ట్స్ పెట్టలేదు అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక విషయం చెప్పు, లైక్ నాకు తగిలిన దెబ్బలు నీకు తగిలుంటే నువ్వు అంతకు ముందులాగా ఆడగలవా అన్నట్టు అడుగుతారు. ఆ క్వశ్చన్ బాగా అనిపించింది. సో ఇది కూడా వ్యాలిడ్గా అనిపించింది. దీనికి ఇమాన్యుల్ అయితే, నేను మీ పార్ట్నర్గా ఉన్నా నేను ఓడిపోయేవాడిని, సో మీ టీం మీ వల్లే ఓడిపోయింది, నా వల్ల అనొద్దు, ఫస్ట్ గౌరవ్ వల్ల పడ్డాయి, నా హోస్టే చెప్పారు కదా ఇంప్రూవ్ అయిందని నా గేమ్ వీకెండ్లో అన్నట్టు, అంటే అది ఎంటర్టైన్మెంట్ పరంగా చెప్పారు, టాస్కుల్లో కాదు, ఓవరాల్గా నా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిందనే చెప్పారు కదా, సో టోటల్ చూస్తారా ఇదొక్కటి చూస్తారా అన్నట్టు ఒక పాయింట్ అడుగుతారు భరణి గారు. ఇక్కడ కూడా బాగా డిఫెండ్ చేసుకున్నారు అనిపించింది. అండ్ అది అక్కడ మిస్టేక్ ఎందుకు జరిగిందో కూడా ఇట్లా ప్రెషర్లో ఆడాను అన్నట్టు చెప్తున్నారు. మరి మీరు మీ మిస్టేక్ ఏం లేకపోతే సారీ ఎందుకు చెప్పారు గౌరవ్కి టాస్క్ అయిపోయాక అన్నట్టు, మీ మిస్టేక్ ఉందని ఒప్పుకొని సారీ చెప్పినట్టే కదా అంటే, అది టాస్క్లో భాగంగా
అది నా తప్పు ఉన్నా లేకపోయినా ఏ టాస్క్ ఓడిపోయినా నేను అలానే చెప్తాను అన్నట్టు అన్నారు ఆయన మరి. సో అలా అనుకుంటే వాళ్ళకు అదేంటి ఇప్పుడు పడినందుకు అవి ఏదో టాపిక్ వచ్చి ఆపోజిట్ టీంకి కూడా ఎక్కువ సార్లే పడ్డాయి అన్నట్టు ఇమాన్యువల్ అంటాడు. సో అయినా వాళ్ళు గెలిచారు అన్నట్టు. సో ఇక్కడ నాకు టోటల్గా ఏమనిపించిందంటే ఇక్కడ బర్నీ గారిని బ్లేమ్ చేయలేములేండి. నిఖిల్ కూడా అర్థం చేసుకుని ఆ రోజు గౌరవ్ వచ్చి కంప్లైంట్ చేస్తాంటే లేదు లేదు అది హైట్కి కొంచెం ఇబ్బంది అయ్యిద్ది, వాళ్ళిద్దరు హైట్ ఉన్నారు నిఖిల్ అండ్ బర్నీ గారు, వాళ్ళకి ఇబ్బంది అయ్యిద్ది. సో హెల్త్ రీత్యా కన్నా కూడా నా డౌట్ ఏంటంటే ఆ హైట్కి ఒక్కొక్కసారి జరుగుతుంది. సో ఆయన ఏదో తక్కువ ఎఫర్ట్స్ పెట్టారని ఏదో రెక్లెస్గా ఆడారని నాకు అనిపించలే. ఆయన చేయగలిగినంత చేశారు, బట్ ప్రతి టాస్క్ గెలవాలని రూల్ లేదు. ఎఫర్ట్స్ వైజ్ నాకు తక్కువ అనిపించినట్టు అనిపించలే. సో ఓకే, ఈ ఈ ఫస్ట్ రీతూకి చెప్పిన పాయింట్ కరెక్టే కానీ సంచాలక్గా బాగా సరిగ్గా చేయలేదని ఆమె బాగా డిఫెండ్ చేసుకున్నారు. బట్ ఆ పాయింట్ కరెక్టే కానీ ఈ పాయింట్ నాకు అంత వ్యాలిడ్గా అనిపించలే ఇమాన్యువల్ నామినేషన్లో. అండ్ బర్నీ గారు బాగా డిఫెండ్ చేసుకున్నారు. సో ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే కొంచెం ఫస్ట్ టైం ఆయన గేమ్ బాగా అనిపించింది, గేమ్ ఆర్ వాట్ ఎవర్, కొంచెం ఆయన మీద ఫోకస్ వచ్చినట్టు అనిపించింది, దట్ టు పాజిటివ్ ఫోకస్. సో నెక్స్ట్ తనుజ గారు డెమాన్ పవన్కి 2 ఇస్తారు. ఫస్ట్ నామినేషను కళ్యాణ్కి చేస్తారు. అదే ఫస్ట్ ఆ కెప్టెన్సీ టాస్క్ తీసుకొస్తారండి. డెమాన్ ఇంక వదిలేయచ్చు కదా టాపిక్ అనుకున్నా. అక్కడ ఫెయిర్గా మనం ఆలోచించుకుంటే దానికి కొంచెం అన్యాయం జరిగింది కళ్యాణ్కి డెమాన్ వల్ల. డెమానే పద్దాకి తీసుకొచ్చి నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదని తనకు అన్యాయం జరిగినట్టు మాట్లాడతాడు. ఈ విషయంలో డెమాన్ ఎందుకో అనవసరంగా అదేంటి తనకి నెగిటివ్ అయ్యేది గెలుక్కొని మరీ నెగిటివ్ చేసుకుంటున్నాడు అన్నట్టు అనిపించింది. సో అది నేను నీకు అది జరిగింది సారీ చెప్పాను, మాకు బ్యాడ్ కూడా అయ్యాం దానివల్ల, రాంగ్ అన్నట్టు ప్రౌడ్గా ఫీల్ అయ్యావు. ఇక్కడైతే కళ్యాణ్ ప్రౌడ్గానా, దేనికి మోసపోయినందుకు ప్రౌడ్గా ఫీల్ అయ్యానా అన్నట్టు అంటాడు. అది బాగా అనిపించింది. దానిలో ప్రౌడ్ ఏంటి అనుకున్నా నేను కూడా. సో స్టార్ పెట్టుకొని ప్రౌడ్గా ఫీల్ అయ్యావు కదా అంటే ఆ స్టార్ నాకు వీక్ పర్ఫార్మెన్స్కి వచ్చింది అంతేగాని దీనికి రాలేదు అన్నట్టు చెప్తాడు. సో నువ్వు అందరు అన్న వాటికే అగ్రీ చేసావు, స్టాండ్ కూడా తీసుకోలేదు అన్నట్టు పాయింట్ పెడతాడు. సో ఇక్కడ అది డెమాను ఎన్నిసార్లు ఆ విషయం తీస్తే అంత అనవసరంగా అంత బ్యాడ్ అవుతాడేమో అనిపిస్తుంది. సో బేసికలీ అక్కడ డెమాన్ కళ్యాణ్ని తీయడం కూడా తప్పు కాదు, చెప్పకుండా తీయడం తప్పు. ఇది చెప్పి చెప్పి నేను అలసిపోయాను తప్ప డెమాన్ ఆ టాపిక్ తీయడం అలసిపోవట్లేదు. సో ఎందుకో అన్ని విషయాల్లో బాగానే ఉంటాడు కానీ కొంచెం కళ్యాణ్ విషయంలోనే ఆ నెగిటివ్ థాట్స్ ఉంటాయా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది డెమాన్ పవన్కి. సో అనవసరంగా ఓకే కామ్ మంచి అబ్బాయి అన్న ఉన్న పేరుని గెలుక్కొని ఇలాంటివన్నీ చేస్తున్నాడు అనమాట. అది ఇంకా దానికన్నా దారుణం ఏంటంటే తను ఆల్రెడీ కళ్యాణ్కి కొంచెం అన్ఫెయిర్ చేసి, కొంచెం ఏముందిలేండి అన్ఫెయిర్ చేశాడు, అన్ఫెయిర్ చేసి మళ్ళీ కళ్యాణ్ నువ్వు నాకేం అన్ఫెయిర్ చేయలేదు నువ్వు స్టాండ్ తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేయడం ఈజ్ లైక్ కత్తితో పొడిచి స్టిల్ నా మీద కేసు పెట్టద్దు, నా తరపున కోర్టుకు వచ్చి నువ్వు అదేంటి నా సైడు అదే సాక్ష్యం చెప్పి నన్ను బయటికి తీసుకురా అన్నట్టు ఉంది. సో అది ఇంకా ఎక్స్పెక్ట్ చేయడం ఇంకా దారుణం అనిపించింది. నా తరపున వచ్చి నువ్వు స్టాండ్ తీసుకోలేదు అనడం. సో అది అండ్ కళ్యాణ్ని అది నువ్వు అదే సాయి బ్యాక్ స్టాబ్ అన్నప్పుడు కూడా నువ్వు దానికి ఏమి మా సైడ్ తీసుకోలేదంటాడేంటి. ఈ కళ్యాణ్ కూడా చెప్పొచ్చు కదా అది నేను అలానే ఫీల్ అయ్యాను, బ్యాక్ స్టాబ్ కాకపోతే అది నాకు నువ్వు నన్ను తీయడం కూడా బాధ, సరే నన్ను యాజ్ ఎ ఫ్రెండ్గా నువ్వు నన్ను తీయడం బాధ అనిపించిన, గేమ్ పరంగా చూసుకున్నా మన రిలేషన్ని బేస్ చేసుకొని నువ్వు నన్ను తీయవనే ఇదిలో నేను ఉన్నప్పుడు నువ్వు అట్లీస్ట్ గేమ్ పరంగా వచ్చి శ్రీజ నీకు ఎలా చెప్పిందో కళ్యాణ్ని తీస్తాను అని, శ్రీజ కళ్యాణ్గా రీతుకు చెప్పినట్టుంది. అండ్ ఇమాన్యువల్కి కూడా చెప్తారు ఆమె ఇమాన్యువల్ ఎక్కడ ఆమె తనని తీయదు అనుకుంటారేమో అని చెప్తారు ముందే. ఇక్కడ వాళ్ళు ముందే చెప్తే చెప్పకుండా ఉంటే ఇమాన్యువల్ అదేంటి అది ఏమీ ట్రై చేయకుండా తను ఏం ఎఫర్ట్ పెట్టకుండా అలా నుంచునేవాడు. స్టిల్
అది చెప్పకుండా ఉండడం రాంగ్ అని తను చెప్తుంది. చెప్తే ఏంటి వాళ్ళది అక్కడి నుంచి తీసేస్తారు. సో దట్ వీళ్ళెవరిని తీయలేరు. ఆ రోజు గొడుగా ఏదో పెట్టారు కదా, అది ఆ బాక్స్లో నుంచి తీసేస్తారు మనకు సపోర్ట్ లేని వాళ్ళు వస్తే. సో అది తీసేస్తే మళ్ళీ వీళ్ళు ఎవరినైతే సపోర్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకే లాస్ అని వీళ్ళకి తెలిసినా కూడా, ఇది నేను మీకు అర్థమైంది అనుకుంటున్నా, తెలిసినా కూడా చెప్తారు అక్కడ ఏంటి. ఇప్పుడు ఇమాన్యువల్కి శ్రీజ చెప్పింది అనుకోండి, తను ఎఫర్ట్స్ పెట్టుకొని తను జరుపుకుంటాడు. సో శ్రీజకి ఇంకా అవకాశం ఉండదు ఇమాన్యువల్ని తీయడానికి. అది తెలిసి కూడా శ్రీజ చెప్తుంది నేను నిన్ను తీసే అవకాశం ఉంది అని. సో ఇక్కడ అది అలా చేస్తాడని తెలిసిన ఎందుకు చెప్పారు వాళ్ళకి? మనం ఆ హోప్ ఇవ్వకూడదు, మనల్ని తీయరన్న హోప్, ఫాల్స్ హోప్స్ ఇవ్వకూడదు అనే కదా చెప్పింది. సో అది ఉండాలి కదా. ఇక్కడ వీళ్ళు ఏంటి, మనం ముందే చెప్తే తను కూడా ఎఫర్ట్స్ పెట్టుకొని అది అక్కడ బాక్స్లో నుంచి తీసేసుకుంటాడు అని ముందే చెప్పకుండా మోసం చేశారు అక్కడ. సో దానికి ఇంకా పైన దారుణం ఏంటంటే, నువ్వు మమ్మల్ని అందరూ మాటలు అంటున్నప్పుడు నువ్వు మాకు వచ్చి స్టాండ్ తీసుకోవాలంటే అది ఇంకో దారుణం. సో అక్కడ నాకు అది ఎప్పటికీ అర్థమైద్దో డెమాన్కి. నువ్వు తీయి, అట్లీస్ట్ చెప్పి తీ, అది మిస్ అవుతున్నాడు లాజిక్. సో ఎప్పటికీ అర్థమైద్దో. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ డిఫెండ్ చేసుకుంటాడు. నువ్వేం చెప్పావు, నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పావు రీతు, సెకండ్ ప్రిఫరెన్స్ నేను అన్నావు అంటే అక్కడ నాకు కాంపిటీటర్ శ్రీజ అని అనిపించిందిరా, అందుకే తీసాను అన్నట్టు అంటాడు డెమాన్ పవన్. అప్పుడు నువ్వు నాకు చెప్పాలి కదా, కరెక్ట్ పాయింట్, నువ్వు నాకు చెప్పాలి కదా తీస్తానని. సో దట్ నాది నేను ట్రై చేసుకుంటా. అక్కడ అతను ఆ రోజు అలానే నుంచుని ఉంటాడా నన్ను తీయడలే అన్నట్టు. సో సాయి బ్యాక్ స్టాబ్ అన్నప్పుడు కూడా స్టాండ్ తీసుకోవాలా, ఇంక అదే గోల. నేను ఆ వర్డే నేను అనలేదు, అతను అన్నాడు. అక్కడ స్టాండ్ ఎందుకు తీసుకోవాలి? అతనికే అన్యాయం చేసి అతన్నే స్టాండ్ తీసుకోమన్నా. ఈ కళ్యాణ్ కూడా గట్టిగా మాట్లాడేంటి, అది నువ్వు గేమ్ అయినా అనుకో ఏదైనా అనుకో, అట్లీస్ట్ చెప్పి తీసున్నా నేను ఓకే ఫైన్ అని అర్థం చేసుకునేవాడిని. బట్ చెప్పకుండా తీసావు, నా దృష్టిలో అదైతే నేను నమ్మాను, మోసపోయాను. దానికి నిన్నేం బ్లేమ్ చేయాలనుకోవట్లే, కానీ నాకు అది కొంచెం చీటింగ్ లాగానే అనిపించింది. సో నేను చెప్పలేను అది చీటింగ్ కాదని. డైరెక్ట్గా ఒకసారి చెప్పేస్తే వాళ్ళు ఇంకా అనరు కదా స్టాండ్ 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 అని. సో ఇక్కడ నాకు అది అనిపించింది. అండ్ సాయి దగ్గర కూడా చెప్పలేదు. అండ్ తనూజ దగ్గర మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా స్టాండ్ తీసుకోలేదు అంటాడండి. కళ్యాణ్ ఎందుకు స్టాండ్ తీసుకోవాలి, నాకు ఇది అర్థం కాల. తనూజకి డెమాన్కి గొడవ అయింది, కళ్యాణ్ వచ్చి ఎందుకు స్టాండ్ తీసుకుంటాడు? నువ్వు నాకు తన చేత సారీ చెప్పించలేదు, నువ్వు తనది రాంగ్ అని ఒప్పుకుంటావా లేదా, ఏంటో నాకు అర్థం కావట్లే ఇక్కడ. సో ఇక్కడ కూడా అడుగుతున్నాడు, సో ఇప్పుడు నువ్వు తనది రాంగ్ అంటావా లేదా అంటే, తనది అసంప్షన్స్ అంటే రాంగ్ కాదా అన్నట్టు తన చేత రాంగ్, తనుజ గారిది రాంగ్ అని చెప్పించాలని కొంచెం విశ్వ ప్రయత్నం. ఓకే, అది ఆ విషయంలో తనుజ గారిది రాంగేనండి, కాకపోతే అది వాళ్ళిద్దరూ చూసుకోవాలి. కళ్యాణ్ ఎందుకు స్టాండ్ తీసుకోవాలని తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఓకే, తనంతట తను వచ్చి స్టాండ్ తీసుకొని చెప్తే ఓకే, కానీ డెమాన్ సైడ్ నుంచి ఆ ఎక్స్పెక్టేషన్ ఎందుకు ఉంది కళ్యాణ్ దగ్గర నుంచి? తనేమో కళ్యాణ్ అన్ని మాటలు అంటాడు, సూటిపోటు మాటలన్నీ అంటాడు, మళ్ళీ తనకి కష్టం వచ్చినప్పుడు తను వచ్చి స్టాండ్ తీసుకోవాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? సో డెమాన్ పవన్ అన్నీ ఈ విషయంలో అయితే రాంగ్ పాయింట్స్ అనిపించినాయి అండి. అండ్ లైవ్లో అయితే ఆ బెడ్ టాస్క్ గురించి కూడా అంటాడు. ఇంకేమన్నా చెప్పాడా? మళ్ళీ రీతు దగ్గర మాట్లాడేటప్పుడు కూడా కళ్యాణ్తో ఎత్తుతాడు, సంచాలక్క కూడా ఫెయిల్ అయ్యావన్నట్టు. ఇంకా అవన్నీ వేయలేదు ఇక్కడ, కానీ ఒక పాయింట్ కూడా పాజిటివ్గా అనిపించలేదు అనుకుంటా డెమాన్ పవన్ది. సో నెక్స్ట్ రీతుకి నామినేట్ చేస్తాడు. సాయికి రెబెల్ అయినప్పుడు తీయనని మాట ఇచ్చావు, మాట ఇచ్చి తీసావు అన్నట్టు పాయింట్ చెప్తాడు. ఓకే, పాయింట్ కరెక్టే, బట్ తిని చేయటం కరెక్ట్ రాంగ్ మాట్లాడదాం. ఫస్ట్ పాయింట్లు చెప్తా. ఓకే, తీయనని మాట ఇచ్చి తీసిందంట, అది అలా చేయటం రాంగే. అరిచి మాట్లాడుతున్నావు నాతో, సైలెంట్గా మాట్లాడకుండా, దానివల్ల నాకు బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది. ఫైర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు ఎవరేమన్నా నేను నీతోనే ఉన్నాను, బట్ నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదని చెప్పి నన్ను అప్పుడు అంతా నేను చాలా హర్ట్ అయ్యాను అలా మాట్లాడటం వల్ల. అండ్ సంచాలక కూడా సరిగ్గా చేయలేదు. అండ్ నీకు 3 స్వింగ్స్ ఉన్నాయి, అవి నేను అంటే ఎప్పుడు ఎలా ఉంటావో తెలియట్లేదు అన్నట్టు చెప్పారు. ఇంకా
ఆ! ఇంతేనండి. ఇవి ఓ 3, 4 పాయింట్లు చెప్పాడు. సో, ఇక నాకేమనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే. నేను నా రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి రివ్యూలో క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా నామినేట్ చేసుకుంటే చెప్పే పాయింటే, క్లోజ్ ఫ్రెండ్స్ నామినేట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదండి. సో బాండింగ్స్ అంటే ఓకే, అక్కడ ఆర్గానిక్గా ఆర్గానిక్గా ఫామ్ అయ్యి సడన్గా ఇలా నామినేట్ చేసుకుంటే నాకు అది వెన్నుపోటులాగా అనిపిస్తుంది. సో నీకు నిజంగా అంతగా నామినేట్ చేయాలనిపిస్తే, ఎంత స్ట్రాంగ్ పాయింట్ ఉన్నా, నాకు క్లోజ్ వాళ్ళ మధ్య ఏం దూరం రాకుండా సడన్గా నామినేట్ చేసుకుంటే నాకు నచ్చదు. సరే సరే ఇంకా నీకు నామినేట్ చేయాలనిపించింది, ఎట్లీస్ట్ ముందు చెప్పాలి అనేది ఐ మీన్ నాకు ఉండే ఒక థాట్ అనమాట. లైక్ సడన్గా అలాగా వాళ్ళని అందరి ముందు అలా డిజెక్టెడ్ ఫీల్ అయ్యేలాగా కాకుండా, కొంచెం ముందు ఇలా నాకు పాయింట్ ఉంది, నిన్ను నామినేట్ చేయాలనుకుంటున్నాను, ఒక చిన్న ఇంటిమేషన్ ఇవ్వడం అట్లీస్ట్ మినిమం బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆర్ వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్కి వాల్యూ ఇచ్చినట్టు అట్లీస్ట్. సో ఆ బేసిస్ మీద చూసుకుంటే తిన పాయింట్స్ ఏమన్నా స్ట్రాంగ్గా ఉన్నాయా అంటే టూ మచ్ స్ట్రాంగ్గా కూడా లేవు. అండ్ పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయి కానీ అవి వాటి గురించి తర్వాత మాట్లాడదాం. బట్ అవి స్ట్రాంగ్ అయితే కాదు, స్ట్రాంగ్ పాయింట్స్ కాదు, క్లోజ్ ఫ్రెండ్స్ నామినేట్ చేసుకునే అంత స్ట్రాంగ్ పాయింట్స్ అస్సలు కాదు. సో ఈ ఈ ఈ నామినేషన్లో కూడా డెమాన్ పవన్ చేయడం నాకు నచ్చలేదు. సో పాయింట్స్ వస్తే ఆ సాయిని మాట ఇచ్చి తీసేయడం ఓకే, కరెక్టే అది. బట్ బయట వాళ్ళు ఎవరన్నా చేసుంటే ఓకే ఫైన్, ఏ దివ్యానో చేసుంటే, ఏ భరణి గారో చేసుంటే ఓకే ఫైన్. బట్ డెమాన్ పవన్ చేయాల్సిన పాయింట్ కాదది. అండ్ అరిచి మాట్లాడుతున్నావు, అది ఓకే, అరిచి మాట్లాడుతుంది, అది నాకు నచ్చట్లేదు. బట్ అలాంటప్పుడు నీకు నచ్చనప్పుడు నీకు ఒక పాయింట్ ఓకే అనిపించుంటుంది కదా మనసులో, లైక్ లేదు అరిచి మాట్లాడుతుంది, నాకు నచ్చట్లేదు అని. నచ్చినప్పుడు నచ్చినట్టుగానే ఉండాలి. అలా కాకుండా దాని ముందు వరకు కూడా లైవ్లో పోహానో ఏదో ఫుడ్ తినిపించడం, అంత బాగానే మాట్లాడుకుంటున్నారు కదా. నచ్చకపోతే నచ్చినట్టు ఉండాలి కానీ అప్పటిదాకా బాగానే ఉండి సడన్గా నామినేట్ చేసేదేంటి? ఎయిదర్ ఫస్ట్ ఇప్పుడు నీకు నచ్చింది ఓకే, తను అరుస్తుంది ఎప్పటి నుంచి, మోస్ట్లీ ఈ అరుపులు స్టార్ట్ అయింది ఫైర్ స్టార్మ్స్ వచ్చి వాళ్ళని గెలికినప్పటి నుంచి. సో అప్పటి నుంచే నీకు నచ్చనప్పుడు, అప్పుడు అంతా బాగానే ఉండి ఇప్పుడు ఎందుకు నువ్వు నామినేట్ చేస్తున్నావు? అట్లీస్ట్ వీళ్ళు ఇప్పుడు తిని నచ్చలేదు అంటున్నాడు, ఆ నచ్చనప్పటి నుంచి మాట్లాడటం తగ్గించి కొన్ని రోజులు చూసి ఇప్పుడు నామినేట్ చేస్తున్నా ఓకే ఫైన్, తను ముందు నుంచే నచ్చనట్టుగా బిహేవ్ చేస్తున్నాడు, ఇంకా చాలా రోజులు చూసి నామినేట్ చేశాడులే అనుకోవచ్చు. లేదు, అది కూడా లేదు, సడన్గా నామినేట్ చేశాడు. ఆ గంట ముందు వరకు కూడా బాగానే ఉండి ఓకే. నెక్స్ట్ నాకు బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది, తను అరవడం వల్ల డెమాన్ పవన్కి బ్యాడ్గా పోర్ట్రే అవ్వలేదు. అండ్ వీళ్ళిద్దరు రిలేషన్లో మోస్ట్ నెగిటివ్ అయింది మేబీ రీతూకేనేమో, డెమాన్ కన్నా ఇద్దరికే అయిందిలేండి నెగిటివ్. సో అప్పుడు ఓకే, అది ఇంకా బ్యాడ్గా పోర్ట్రే అవుతుందంటే నీకు ఫస్ట్ నువ్వు మాట్లాడటం మానేయాలి. ఆర్ ఇంకప్పుడు ఫైర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు ఎవరేమన్నా నేను ఉన్నాను అంటే అది ఆ సిచ్యువేషన్కి అంతమంది వచ్చి చెప్తుంటే ఎవరైనా కొంచెం డౌట్ఫుల్ అంటే ఐ మీన్ ఇన్ ద సెన్స్ అందరు వచ్చి చెప్తుంటే లైక్ మారమని చెప్తుంటే ఎవరైనా కొంచెం డైలమాలో పడతారు ఓకే. బట్ అప్పుడు నాకేమనిపించిందంటే ఆ టైంలో డైలమాలో పడడం ఓకే, బట్ అది ఎక్కువ ల్యాక్ చేశాడు అనిపించింది. అంటే ఓకే, ఒకసారి థింక్ చేసుకోవాలి, ఇంతమంది వచ్చి చెప్తున్నారు, ఒక ఆలోచన అనుకున్నావు, థింక్ చేసుకున్నావు, అయిపోయింది, ఏదో ఒకటి ఉండాలి, తనతోనే స్టిల్ కంటిన్యూ అవ్వాలా ఆర్ వచ్చిన ఇన్పుట్స్ బట్టి ఏమన్నా వేరే చేంజ్ అవ్వాలనుకుంటున్నావా? ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉండేది ఛాన్స్. సో ఈ రెండిట్లో ఒక దాని మీద స్టిక్ అయి ఉండాలి. వాళ్ళు అప్పుడు చాలా రోజులు ఒక 2-3 వీక్స్ అటు ఇటు కట్ చేసుకుందాం, కలిసి ఉందాం, కట్ చేసుకుందాం, కలిసి ఉందాం, అటు ఇటు ఉన్నారు. అది నాకు నచ్చలేదు. సో అది డెమాన్ ఒక్కరి సైడా అంటే ఇద్దరు సైడ్ నుంచి అనిపించింది నాకైతే. బట్ అది డెమాన్ మీదే పోర్ట్రే అయింది కానీ నాకు ఇద్దరు సైడ్ నుంచి అనిపించిందండి. అది ఇద్దరు కట్ చేసుకోవాలని ట్రై చేసినట్టు, ఇద్దరు మళ్ళీ కలిసి ఉందామని ట్రై చేసినట్టు, అది
ఒకసారి థింక్ చేసుకొని ఫిక్స్ అయిపోవాలి ఇంకా. అంతేగాని అటు ఇటు అటు ఇటు అంత అన్ని రోజులు ల్యాగ్ చేస్తే నాకు నచ్చలేదు అది. సో ఇక్కడ నువ్వు నన్ను ఎందుకు నమ్మట్లేదు, అలా నన్ను హర్ట్ చేసావు, నువ్వు నాకు స్టాండ్ తీసుకోవట్లేదు, నమ్మట్లేదు, ఇలాంటి మాటలన్నీ అని నన్ను హర్ట్ చేసావు అన్నట్టు అన్నారు డెమాన్. సో అది ఆమె అంది స్టాండ్ తీసుకోవట్లేదు, హర్ట్ చేస్తున్నావు అన్నది మేబీ దీనికి అన్నారు మాధురి గారు, అదేంటి అవి అన్హెల్దీ బాండ్స్ ఏవో అన్నారు కదా. సో దానికి స్టాండ్ తీసుకోలేదు అన్నారు. సో దానికి నేను ఓకే, కొంచెం రీతు సైడ్ ఓకే ఫీల్ అవుతారు స్టాండ్ తీసుకోవాలని అని దాని వైపు ఓకే అనుకున్నా రీతు సైడ్. అండ్ డెమాన్ సైడ్ కూడా ఎందుకులే ఆల్రెడీ మనది నెగిటివ్ చేస్తున్నారు, మళ్ళీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం అన్నట్టు అనుకున్నాడు. కానీ అది కొంచెం స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషనే. 60% స్టాండ్ తీసుకోవాలి, 40% డెమాన్ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోగలను. బట్ ఇక్కడ రీతుని తను అర్థం చేసుకోవాలి కదా, తను ఎందుకు అలా స్టాండ్ తీసుకోవాలని అడిగింది అని. సో ఇక్కడ పాయింట్స్ కొన్ని రైటే కానీ టోటలీ రైట్ అనను పాయింట్లు కూడా. ఒక పాయింట్ అయితే తనకి నిజంగా ఇవన్నీ నచ్చనప్పుడు కంటిన్యూ చేయకూడదు, అప్పటి నుంచే తనకు ప్రాబ్లం ఉన్నట్టు బిహేవ్ చేయాలి. అలా కాకుండా ప్రాబ్లం లేదన్నట్టుగా ఇన్నాళ్ళు ఉండి ఇప్పుడు సడన్గా నామినేట్ చేయడం ఈజ్ నాట్ కరెక్ట్. బట్ సాయి మాటలో ఏదన్నాడో అవన్నీ తను నామినేట్ చేయాల్సిన పాయింట్లు కాదు, టోటలీ డెమాన్ ఈజ్ రాంగ్. అండ్ ఇంకోటి ఏమనిపించిందంటే నాకు, తను క్లోజ్ ఫ్రెండ్ అయినా కొంచెం కళ్యాణ్ని చేస్తున్నారు కాబట్టి తను కళ్యాణ్ని చేశాడు చూడు, దీనికి నామినేషన్స్ దాకా తీసుకెళ్ళాడు ఈ పాయింట్ని అనేది ఏమన్నా వస్తుంది కాబట్టి రీతూని కూడా చేస్తే రీతూనే చేశాడు, ఇంకా కళ్యాణ్ దేవం హైలైట్ అవుద్దిలే, కళ్యాణ్ సైడ్ కొంచెం అంత దీన్ని నామినేషన్స్ దాకా తీసుకొచ్చాడని కళ్యాణ్ సైడ్ అనుకోరని కొంచెం రీతూనే ఏమైనా బలి చేశాడా అన్నట్టు అనిపించింది. అండ్ దట్టు ఇంకెవరైనా ఉండకపోవచ్చు కూడా, సేఫ్గా వేసేద్దాం అన్నట్టు రీతూని వేసేసారా అన్నట్టు అనిపించింది. మేబీ ఇది ఇన్సైడ్ రీజన్స్, తనకు లోపల అంటే మనసులో ఉన్న ఈ రీజన్స్ బయటికి ఇవేవేవో చెప్పాడా అన్నట్టు అనిపించింది. సో లోపల ఉన్న రీజన్స్ అయినా బయటికి ఇవి చెప్పిన రీజన్స్ అయినా డెమాన్ రీతూని చేయడం కరెక్ట్ కాదనిపించింది నాకు. సో అట్లీస్ట్ చెప్పి చేసి ఉండాలి, అది కూడా లేదు. సో ఇక్కడ దానికి తోడు ఇంకా లోపలికి వెళ్తారు, అయిపోద్ది నామినేషన్ అయిపోద్ది, రీతు ఏడుస్తూ ఉంటుంది. సో డిఫెండ్ కూడా చేసుకోదు, ఎవరు వచ్చినా పాపం డిఫెండ్ చేసుకుంటుంది. ఇక్కడ డెమాన్తో డిఫెండ్ కూడా అంత చేసుకోలేదు ఏమి. సో నామినేషన్ అయిపోద్ది, డెమాన్ పని లోపలికి వస్తాడు, దివ్య వచ్చి ఇక్కడ డెమాన్ కూడా ఎమోషనల్ అయ్యాడు చేసేటప్పుడు, బట్ డెమాన్ సైడే మిస్టేక్ అనిపించింది నాకు. దివ్య లోపలికి వచ్చి అర్థం చేసుకుంటారులే ఏం కాదు అన్నట్టు కన్సోల్ చేస్తా, లేదు చాలా వచ్చినాయి పాయింట్స్, ఎక్కడ అసలు కసకసమని అరిచేసిద్ది అవన్నీ అంటూ ఉంటాడు. ఇంకా చాలా వచ్చినాయి పాయింట్స్ అంటే అవన్నీ ఆ మీద పాయింట్స్ అన్నీ ఇప్పుడు మనం ఎవరినన్నా చెయ్యాలనుకుంటున్నప్పుడు అలా పాయింట్స్ అన్నీ మనం కూడబెట్టుకొని ఆ నామినేషన్ టైంలో వాళ్ళ మీద ఇసిరేస్తాము పాయింట్లన్నీ. రీతు మీద కూడా ఇలాంటి ప్లాన్ వేసాడంటే నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ రీతు వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంది అనమాట. మళ్ళీ డెమాన్ పవన్ వచ్చి వాష్రూమ్లో పిలుస్తాడు బయటికి రమ్మని. ఇక్కడ భరణి గారు డ్యాన్స్ వేస్తూ ఉంటారు, అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంది, ఈయన డ్యాన్స్ వేస్తారండి. ఎంత నాగార్జున గారు లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ బాగుందని అంటే మాత్రం ఏ సిచ్యువేషన్లో పడితే ఆ సిచ్యువేషన్లో డ్యాన్స్ వేస్తారా అనుకున్నా నేను. సో ఇంకా ఇక్కడ దివ్య గారు కూడా అడుగుతారు, ఇమాన్యువల్ మీకు కొండను కొట్టాడా మిమ్మల్ని కొట్టాడా అలా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు. అంటే లేదు ఇక్కడ కొట్టాడు అని హార్ట్ అదే గుండె దగ్గర కొట్టాడు అన్నట్టు చూపిస్తాడు. సో ఇంకేంటి ఇక్కడ రీతు బయటికి వస్తే మారతావని ఇంకా నామినేట్ చేసి చెప్పాను, అది ఒక నామినేషన్ పడింది కాబట్టి ఇలా చేశాను అన్నట్టు మాట్లాడతాడు. సో ఇది ఏమోలేండి సేఫ్ అనిపించింది, సేఫ్ నామినేషన్ వేశాడు. పాయింట్లు కూడా కరెక్ట్గా లేవు. ఓకే ఎవరివి పాయింట్లు అధ్వానంగానే ఉన్నాయిలేండి, అక్కడ అందరూ వాళ్ళ 5 6 ఎంతమంది ఉన్నారు, 5 6 ఏంటిలేండి, ఓకే 9 మంది ఏమో ఉన్నట్టున్నారు. సో అందరికీ అలానే ఉన్నాయి. బట్ అందుకని ఏ స్టెప్ పడితే ఆ స్టెప్ తీసుకోకూడదు కదా. సో ఇక్కడ రీతు నువ్వు కూడా అలుగుతావు కదా, నేను అరుస్తుంది నువ్వు అలిగినప్పుడే కదా,
నేను నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తున్నావు కదా, నీలో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అంటే నువ్వు అలిగినా ఆర్ నీ వల్ల నేను హర్ట్ అయినప్పుడు అవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నావు కదా, నేను నాలాగే ఉన్నాను, నన్ను యాక్సెప్ట్ చేయాలి కదా, నాకు కంఫర్ట్ జోన్ నువ్వు కాబట్టి నీతో అలా ఉంటున్నాను, ఎవరి మీద అరుస్తున్నానా. సో ఇంకా ఇదే ఏమన్నా అంటే ఇలానే అరుస్తావు ఏడుస్తావు వెళ్ళిపోమంటావు అన్నట్టు, వెళ్ళిపోమంటే ఇట్లా అంటాడులేండి డెమోన్ పవన్. సో ఇంకా ఇక్కడ భరణి గారు కూడా చిన్న చిన్న విషయాలు అయితే కూర్చొని మాట్లాడుకోండి ప్లీజ్ అని, అంటే తన నామినేషన్ దాకా తెచ్చుకోకండి అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ తనుజ గారు సంజన గారికి ఒక నామినేషన్ ఇస్తారండి, కళ్యాణ్ని చేస్తారు. చేసి అదే నిన్న అదేంటి ఎవరి వల్ల నీ గేమ్ మునిగిపోతుందంటే సంజన గారికి ఇచ్చి నాకు లెస్ సపోర్ట్ ఉంటుందని చెప్పారని. సో దానికి ఈయన అదే సంజన గారు ఏమంటారంటే, నువ్వు నన్ను ఒకసారి రాంగ్ నామినేషన్ చేసావు, సరే అది కూడా మర్చిపోయా, తర్వాత నేను సంచాలకుగా ఫెయిర్ ఉన్నాను, ఆ బల్బు టాస్క్ అదే అది తనుజ గారికి దివ్య గారికి గొడవ అయింది కదా బల్బు టాస్క్లో. సో అక్కడ లాస్ట్కి తనుజ నువ్వు అండ్ ఇమాన్యువల్ ఉన్నారు అక్కడ, నేను నీకు పెట్టచ్చు అక్కడ, ఇమాన్యువల్ బదులు నిన్ను సెలెక్ట్ చేయొచ్చు, బట్ ఇమాన్యువల్నే సెలెక్ట్ చేశా, అంటే సంచాలకుగా నేను ఫెయిర్గా ఉండడానికే ట్రై చేశాను, బట్ నాకు అక్కడ ఆప్షన్ ఉంది, ఫెయిర్ ఆప్షనే ఉంది, ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ నా మీద బయాస్డ్ అనే ఒపీనియన్ రాకూడదని నేను ఇమాన్యువల్నే సెలెక్ట్ చేసుకున్నా అన్నట్టు చెప్తారు. బట్ నాకు ఆ రోజు ఏమనిపించిందంటే, ఆ రోజు ఎపిసోడ్ మీకు గుర్తుంటే నాకు అంటే ఓకే సంజన గారు జస్ట్ ఇంత ఇమాన్యువల్ అవుట్ అవుతాడు అనుకొని సెలెక్ట్ చేయలేదు, తనకు యూజ్ అంటే యూజ్ కాదులేండి, బట్ ఇలా అవుట్ అవుతాడు అని ఎక్స్పెక్ట్ చేసి అయితే తను సెలెక్ట్ చేయలా. తను అంటే అందరు అయిపోయారు, ఇమాన్యువల్ని సెలెక్ట్ చేయకపోతే మళ్ళా ఫేవరెటిజం అన్నట్టు వస్తుందిలే అని ఇమాన్యువల్ని సెలెక్ట్ చేస్తారు, దట్టు తను ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాడులే అన్నట్టు ట్రై చేస్తారు సంజన గారు. అంటే ఇలా అవుట్ అవుతాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇమాన్యువల్ అవుట్ అయిపోయాక అదేంటి వాళ్ళిద్దరు ఉండగా నన్ను ఎందుకు లేపావు, నన్ను తర్వాత లేపాలో తర్వాత కాదు ముందే లేపాలో వీళ్ళు మిగిలిన వాళ్ళిద్దరిలో ఎవరినన్నా లేపాలో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రోజు, మీరు గుర్తుండుంటే కనుక. లేదు ఇలా అయిద్దని అనుకోలేదు నేను అన్నట్టు సంజన గారు మాట్లాడుతూ ఉంటారు. అంటే సో ఇక్కడ ఇమాన్యువల్ అవుట్ అవుతాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయాల, ఇలా అయిద్ది అనుకోలేదు అన్నారంటే. సో దాన్ని బట్టి నేను ఇంతకుముందు రివ్యూస్లో కూడా చెప్పాను, ఇది ఆమె చెప్పుకుంటున్నారనమాట చాలా రోజుల నుంచి, ఆ రోజు ఇమాన్యువల్ అవుట్ అయ్యాడు కదా దీన్ని యూజ్ చేసుకుందాంలే అన్నట్టు. నేను అక్కడ ఇమాన్యువల్ అవుట్ అవుతాడన్న సిచ్యువేషన్లో ఉన్నా కానీ నేను అదే స్టెప్ తీసుకున్నాను అని అది యూజ్ చేసుకుంటున్నారు, బట్ ఆమె ముందే అది ఎక్స్పెక్ట్ చేయాలి, అలా అయిద్దని ఎక్స్పెక్ట్ చేయకుండా చేసిన పని. సో అది జస్ట్ యూజ్ చేసుకుంటున్నారా అన్న ఫీలింగ్ ఉంది నాకైతే. సో కమెంట్ చేయండి నేను ఒకవేళ రాంగ్గా అనిపిస్తే ఈ విషయంలో. సో ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడంటే, అది మీరు సంచాలక్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఫెయిర్గా ఆడారు, అట్లా అనుకుంటే నేను నిన్న సుమనన్న మీరు ఆడారు, దానిలో నాకు సుమనన్న ఇష్టమని సుమనన్న సైడ్ తీసుకుంటానా, అక్కడ నీకు ఉన్న ఆప్షనే అది ఫెయిర్గా ఉండాలి, నాకు అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, సంచాలక్గా నాకు గేమ్ ఆడే స్కోప్ ఉంది అక్కడ, నీకు లేదు కదా అన్నట్టు ఆ పాయింట్ తీస్తారు, అది లైవ్లో మాట్లాడతారు, కొంచెం కట్ చేశారులేండి ఇక్కడ. సో బట్ కళ్యాణ్ అది అర్థమైందో అర్థం కాలేదో తెలియదు కానీ, లేదు నేనైనా ఇక్కడ సంచాలకుగా నాకు ఆప్షన్ ఉంటుంది కదా అన్నట్టు, మీరు అక్కడ సంచాలకుగా ఫెయిర్ చేశారు, నేను ఇక్కడ ఫెయిర్ చేశాను, ఎవరికి మనం లైక్ ఫేవర్ చేయలేదు, ఎవరికి అన్ఫెయిర్ చేయలేదు, అదే ఈక్వల్గా ఉన్నాము అన్నట్టు చెప్తాడు. సో ఓకే ఒక రకంగా ఉంది డిఫెన్సు, ఎందుకంటే అక్కడ ఆమెకు ఆప్షన్ ఉంది నిజంగానే, ఈయనకు ఆప్షన్ లేదు అక్కడ. సో అది వేరు ఇది వేరు అసలు సిచ్యువేషను, పర్లేదు ఏదో ఒక రకంగా గుడ్లు మెల్లన్నట్టు డిఫెండ్ చేసుకున్నాడు. సో నీకు వేరే వాళ్ళతో కూడా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ నువ్వు నన్నే నామినేట్ చేసావా ఏదో చెప్పారు, మునిగిపోయిన టాస్క్లో కూడా నన్నే పెట్టావనో ఏదో డెమాన్తో, నేను చెప్పానా మీకు వేరే వాళ్ళతో ఉన్నాయని అన్నట్టు ఆయన అంటాడు, ఉన్నాయి ఆయనకి యాక్చువల్లీ. అండ్ అది ఫ్యామిలీ వీక్ కూడా పోయింది అంటే అది ఫస్ట్ వాళ్ళు అనుకొని అది చేయలేదు, దానికి బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు, అలా అనుకుంటే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది కూడా నేనే, ఆ విషయంలో కళ్యాణ్ నిజంగానే నా ఫ్యామిలీ వీక్ తీసేయండి పర్లేదు అన్నట్టు కూడా ఇచ్చాడు.
సో దాన్ని కూడా తీసేసి మాట్లాడటం కొంచెం కరెక్ట్ కాదనిపించింది. చంపేసిన తర్వాత లేపితే ఎలా లేస్తారు అన్నట్టు. అది అసలు అవుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ ప్లేస్లో ఇప్పుడు సంజన గారు లేకపోయినా ఇంకొకరికైనా అదే జరుగుతుంది కదా. ఎవరికన్నా జరగాల్సిందే కదా, అది తప్పించుకోవడానికి లేదు కదా ఎవరు. సో అలాంటప్పుడు ఇంకా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. సంజన గారి పాయింట్ ఏంటంటే, నేను నిన్న ఆ రోజు సెలెక్ట్ చేయకుండా ఇమాన్యువల్ని సెలెక్ట్ చేయడం కూడా నీకు ఇండైరెక్ట్గా హెల్ప్ అయింది కదా అన్నట్టు. సో ఇక్కడ ఆయన ఏదో డిఫెండ్ చేసుకున్నారు, సుమన్ గారికి నేను చేయొచ్చు కదా అన్నట్టు. సో ఇంక నా పాయింట్, మిమ్మల్ని నేనేం నెగిటివ్గా కూడా చెప్పలేదు. ఉన్న వాళ్ళల్లో మీరు నాకు లెస్ సపోర్ట్. లైవ్లో ఏమంటాడంటే, ఫర్ సపోజ్ తనూజ నేను ఉంటే మీరు ఆపోజిట్, ఇమాన్యువల్ నేను ఉంటే ఆపోజిట్, భరణి గారు నేను ఉంటే ఆపోజిట్. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నా సపోర్ట్ వేరే వాళ్ళు ఉంటే నా సపోర్ట్ నాకు మీ సైడ్ నుంచి సపోర్ట్ రాదు అన్నట్టు, అది విచ్ ఈస్ కరెక్ట్. సో దానికి సంజన గారికి ఇప్పుడు ఒక నామినేషన్ చేయాలి, అండ్ తన రీజన్ ఉంది. లాస్ట్ టైం తను నా గేమ్ ముంచేస్తాను అన్నాడు కాబట్టి సంజన గారు కూడా సేఫ్గా ఆడారు. సో దాన్ని తప్పట్టాలంటే ఒక ఆప్షన్స్ లేవు. ఇంకా దాన్ని ఓకే అంతే. ఇంకా అదేం సేఫ్ ఆర్డరు అది ఇంకా హైలైట్ కాదు. నేను దాన్ని మరీ బ్లేమ్ కూడా చేయను, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. నెక్స్ట్ భరణి గారికి 2 ఇస్తారండి తనుజ గారు. ఫస్ట్ ఇమాన్యువల్ని చేస్తారు, మిస్టర్ ఇమాన్యువల్. అది కొంచెం మాట్లాడే విధానం అదంతా బాగానే ఉందిలేండి. సో టెడ్డీ బేర్ టాస్క్లో ప్రతిసారి నువ్వు నా వెనకాల ఉన్నావు. ఓకే, ఫిట్నెస్, నా టాస్క్ క్యాపబిలిటీ ఇవన్నీ మాట్లాడావు కదా. సో టెడ్డీ బేర్ టాస్క్లో ప్రతిసారి నువ్వు నా వెనకాల ఉన్నావు. ఓకే, డెమాన్ పవన్, స్ట్రాంగ్ అయిన డెమాన్ పవన్ ఒకసారి నాతో పాటు నా వెనకాల వచ్చాడు అన్నట్టు చెప్తారు. అండ్ ఇక్కడ ఇమాన్యువల్ ఏమంటాడంటే, హెల్త్ బాగున్నా అంటే మీ హెల్త్ బాగానే ఉంది కదా ఫస్ట్ రాగలిగారంటే, అంటే హెల్త్ బాగున్నా మీరు ఈ టాస్క్ ఆడలేకపోయినట్టే కదా. సో ఈ లాజిక్ బాగానే ఉంది, హెల్త్ బాగున్నా ఆడలేకపోయినట్టే కదా అంటే, ఆయన హెల్త్ బాగాలేదని చెప్పలా, ఈయనే ఫస్ట్ తీశాడు ఇమాన్యువల్. హెల్త్ రీత్యా మీరు ఆడలేకపోయారేమో అంటే, మరి నువ్వే చెప్తున్నావు కదా హెల్త్ రీత్యా అన్నట్టు ఆయన అంటాడు, కానీ నా హెల్త్ బాగాలేదని ఆయన చెప్పలేదు. అది పక్కన పెడితే, హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ప్రతిసారి మనం గెలవం, ఆడ ఓడిపోవడం కూడా ఆయన మిస్టేక్ అని నేను అనుకోవట్లేదు. ఓకే, దానిలో ఈ లాజిక్ తీసి మళ్ళీ హెల్త్ బాగుండి కూడా ఆడలేదు అయితే అన్నట్టు అనడం కొంచెం లాజిక్ అయినా కానీ, అది కొంచెం మరీ దానిలో కూడా లాజిక్ వెతికి హెల్త్ బాగున్నా కూడా ఆడలేదంటాం ఎందుకో కొంచెం అంత అనిపించలా, నాకు నచ్చలా. సో ఇక్కడ భరణి గారు కొంచెం అరుస్తూ మాట్లాడతారులేండి, కొంచెం అన్నీ ట్రై చేస్తున్నారు ఎంటర్టైన్ చేయడానికి, యాంగిల్స్ వింత యాంగిల్స్ అన్నీ బయటికి తీస్తున్నారు. సో ప్రతి టాస్క్ ప్రతిసారి గెలవరు, కరెక్టే ఆ పాయింట్, ప్రతి టాస్క్ ప్రతిసారి గెలవం. సో దాంతోపాటు నువ్వు ఇప్పటికీ నామినేషన్స్లో వెళ్ళలేదు, అందుకే లాస్ట్ టైం కూడా ఆయన ఒక్కడే వేసాడు పాపం భరణి గారు, ఇంకెవ్వరు వేయలా. సో అందుకే ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి రా అన్నట్టు అంటే, నాకు ప్రజల్లో లీడర్ బోర్డులో నేను సెకండ్ ఉన్నాను అంటారు, నామినేషన్స్లో వెళ్ళొచ్చేది అక్కడ వచ్చే ఆ లీడర్ బోర్డుది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. నామినేషన్స్ ఆడొచ్చిన లీడర్ బోర్డు ఎప్పటికీ ఒకటి కాదు. ఓకే అక్కడ నిన్ను అప్రిషియేట్ చేశారు ఆడియన్స్, నీకు ఆడియన్స్ అప్రిషియేషన్స్ వచ్చినాయి. బట్ నామినేషన్స్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళు లీడర్ బోర్డులో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఒకటేనంటే నా దృష్టిలో ఎప్పటికే కాదు. దానికి ఇంకా భరణి గారు అయితే వెళ్ళవా, లీడర్ బోర్డులో సెకండ్ వస్తే నామినేషన్లో వెళ్తా, బట్ నీకు పాయింటే ఉంది, వెళ్ళలేదని ఒక పాయింటేనా అన్నట్టు అంటే, లేదు ఫస్ట్ పాయింట్ మర్చిపోతున్నావు ఇమాన్యువల్ అన్నట్టు అంటాడు ఆయన. లీడర్ బోర్డులో నేను కూడా ఫస్ట్ వచ్చా, ఈయనేమో ఆడియన్స్ ఇచ్చిన లీడర్ బోర్డు గురించి మాట్లాడుతుంటే, భరణి గారేమో అప్పుడు టాస్క్లు ఆడి లీడర్ బోర్డులో ఫస్ట్ వస్తారు కదా, దివ్య గారు భరణి గారు అది మాట్లాడతారు. ఇక్కడ భరణి గారు రాంగ్ అది. ఈయన ఆడియన్స్ గురించి అంటుంటే ఈయనేమో ఆ లీడర్ బోర్డు గురించి అంటాడు, సో అది రాంగ్. సో ఇక్కడ ఇమాన్యువల్ నేను మీ సైడ్ ఉండి ఆడాను, ఇక్కడ ఫస్ట్ భరణి గారి పర్సనల్ తీసుకొచ్చావా, నీ హెల్త్ గురించా దేని గురించో మరి పర్సనల్ అన్నట్టు అంటారు. సో నేను మీ సైడ్ ఉండి ఆడాను, నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు, మీరే నన్ను జెన్యూన్ అన్నారు ఆడినప్పుడు అన్నట్టు అంటారు. సో ఇక్కడ ఒకళ్ళు కొంచెం ఈయన పర్సనల్ అంటాం, ఆయనేమో మీ సైడ్ ఉండి ఆడా అన్నావు, పాతయన్నీ తవ్వుకున్నట్టు అనిపించింది. ఇక్కడ హెల్ప్ అనేది నువ్వు హెల్ప్ చేసావు, హెల్ప్ అనేది మ్యూచువల్, నేను నీకు చేస్తా నువ్వు నాకు చేస్తావు, అది కరెక్ట్ పాయింటే, మ్యూచువల్గానే ఉంటుంది. సో నెక్స్ట్ రీతూకి చేస్తారు, భరణి గారి పాయింట్స్ బాగానే అనిపించినాయి అండి. నెక్స్ట్
ఓకే పర్లా ఎప్పుడు కన్నా బాగానే బెటర్గా అనిపించారు. నెక్స్ట్ రీతుకి నువ్వు ఒకసారి సంచాలక్గా ఆల్రెడీ నీకు ఫెయిల్ అయ్యావు అండ్ దానికి మళ్ళీ రీటాస్క్ పెట్టావు. అలాంటప్పుడు నీకు రెండోసారి సంచాలక్గా వచ్చినప్పుడు నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉండాలి ఆ చెప్పే విధానం బాగా అనిపించింది. సో రీతు కూడా ఇక్కడ బాగానే రెస్పాండ్ అయింది. నాకు ఒక పక్కన అక్కడ బాల్ ఆమెమో ఇసిరేస్తుంది, ఒక పక్క వీళ్ళేమో అదేంటి డెమాన్ పవన్ నెట్టినట్టు కాదా అన్నట్టు, అదే నేను నెట్టాను అన్నట్టు అనిపిస్తుంది. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తుంటే ఏటని చూడాలి అన్నట్టు డిఫెండ్ బాగానే చేసుకున్నారు. అది నిజంగా ఆ సిచ్యువేషన్లో మేబీ ఎవరున్నా కానీ అన్నిసార్లు అది రూల్స్ మార్చరు కానీ అక్కడ ఒకేసారి అన్ని జరుగుతున్నప్పుడైతే మనం ఫోకస్ చేయడం కష్టంగా ఉంటుంది. బట్ రూల్స్ మార్చింది చాలాసార్లు, అది తప్పు, అది మిస్టేక్ ఆమె సైడ్ నుంచి. సో డెఫినెట్లీ అక్కడ రీతు మిస్టేక్ అయితే ఉంది, బట్ డిఫెండ్ బాగా చేసుకుంటుంది. మిస్టేక్ ఉన్నా కూడా అరే ఆ అమ్మాయి మిస్టేకే కదా అనుకున్నా కూడా దానికి ఆమె ఇచ్చే జస్టిఫికేషన్స్ బాగున్నాయి. సో ఇక్కడ అలా అనుకుంటే మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరా? అక్కడ సుమన్ గారు ఫస్ట్ పెట్టారని మీరు అందరూ అనలేదా? సంజన గారు సుమన్ గారుల బాక్సులు, ఈ పాయింట్ కూడా బాగా తీసింది అమ్మాయి యాక్చువల్లీ. సో తీస్తే అక్కడ నేనేం మాట్లాడలా. అయితే మరి మీకు తెలీదా సుమన్ గారు ఫస్ట్ పెట్టారు సంజన గారు ఫస్ట్ పెట్టారు అంటే? నాకు సంజన గారు పెట్టారని తెలుసు ఫస్ట్. ఇక నాకు తెలిసేందుకు సైలెంట్గా ఉన్నారు భరణి గారు అనుకున్నా. ఇక్కడ రీతు కూడా అదే అడిగిద్ది, మరి తెలిసి మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనే క్వశ్చన్ అడిగిద్ది. సో అలా అనుకుంటే నేను సంచాలక్ ఏ డెసిషన్ తీసుకున్నా మాట్లాడినేమో అన్నట్టు అంటారు. మాట్లాడచ్చు కదా, ఇలాంటివి మాట్లాడితేనే కదా హైలైట్ అయ్యేది. ఇప్పుడు ఆయన కనుక అందరూ అలా చెప్పి ఈయనొక్కడు సంజన గారు పెట్టారని చెప్పుంటే ఈయన హైలైట్ అయ్యేవాడు కదా. సో ఇక్కడ భరణి గారే చెప్తే కరెక్ట్ కదా, అదేంటి చెప్పకుండా అది నా గేమ్ అంటే చెప్తే కరెక్ట్. అది గేమ్ పక్కన పెడితే నిజం మాట్లాడితే అది బాగుంటుంది కదా, ఆనెస్ట్గా అనిపిస్తారు. సో తెలిసి కూడా చెప్పలేదు అన్నట్టు ఆయన సంచాలక నిర్ణయం, తుది నిర్ణయం. అలా అనుకుంటే రంగు పడుద్ది దానిలో కూడా, నువ్వు అది నాకు నీ డెసిషన్ నచ్చకపోయినా నేనేం మాట్లాడుకుండా వెళ్ళిపోయా కదా అన్నట్టు అంటాడు ఆయనేమో. సో మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో ఏదో అనిద్దామా, ఇంకా అది వాళ్ళిద్దరిది అయిపోయిద్దిలేండి. నెక్స్ట్ కళ్యాణ్కి ఒకటి ఇస్తారు తనుజ గారు, దానికి డెమాన్ పవన్కి చేస్తారు. స్టాండ్ తీసుకోవట్లేదు అన్నావు, నీకు అసలు స్టాండ్ తీసుకునే ఛాన్స్ నాకు ఎప్పుడు వచ్చిందంటే టాస్కుల్లో కాదు మ్యాన్ హ్యాండిల్ విషయంలో అన్నట్టు. అంటే తనుజ నువ్వు చెప్పు నేను నీతో మాట్లాడలేదా అంటే ఆమె చెప్పిద్ది మాట్లాడానని. అండ్ నువ్వు నా మాట అసలు వినలేదు పట్టించుకోలేదు అన్నట్టు చెప్తారు. సరే వీకెండ్లో వీడియో చూసావు కదా తప్పెవరిది అంటే అవి తన ఎజంప్షన్స్ అంటే తన ఎజంప్షన్స్ అంటావు కానీ రాంగ్ కాదంటే రాంగ్ అని ఆయన చేత ఒప్పించాలని చూస్తాడు. స్టాండ్ ఎందుకు తీసుకోమంటాడు, అందులో హౌస్లో 100 మంది ఉంటే కళ్యాణే స్టాండ్ ఎందుకు తీసుకోవాలో నాకు అర్థం కాదు. సో ఇక్కడ కళ్యాణ్ ఇంకో పాయింట్ ఏం పెడతాడంటే దొంగతనం టాస్క్లో రెబెల్ టాస్క్లో నిన్ను అవుట్ అనగానే నువ్వు ఇంకా హోప్స్ వదిలేసుకొని ఇదేంటి ఆ సాడ్ మోడ్లోకే వెళ్ళిపోయావు. వన్స్ ఒకటి మనకి నెగిటివ్ ఒకటి ఎఫెక్ట్ అయిందంటే దాని నుంచి నువ్వు మళ్ళా ఎలాగ కంబ్యాక్ ఇవ్వాలని చూడట్లేదు అన్నట్టు ఇంకో పాయింట్ పెడతాడు. ఓకేలేండి, అన్నిసార్లు తీసేస్తుంటే ఎవరికైనా కొంచెం డిప్రెసింగ్గానే ఉంటుంది కదా. సో నెక్స్ట్ తనుజ రీతుకి 2 ఇస్తారండి. ఫస్ట్ ఒకటి సంజన గారికి వేస్తారు. ఇక్కడ ఒక పాయింట్ ఆ రిబ్బన్ టాస్క్లో ఒకటి పెడతారండి, అదే సుమన్ గారు రాము అండ్ సంజన గారు మీరు ఒక టీంలో ఉంటే మీరు వేరే టీం వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు. ఈ పాయింట్ మన అందరం అనుకున్నాం బయట, సంజన గారు ఇమాన్యువల్ మేము ఎప్పుడు గేమ్లో ఇలాగా మా రిలేషన్ పెట్టుకోలేదు అన్నట్టు. అంటే లోపల ఎవరున్నా ఈ పాయింట్ తీరండి, మనం బయట అనుకున్నాం. అలాంటిది రీతు గారు ఇక్కడ తీశారు. ఇక్కడ సంజన గారు అయితే ఇబ్బంది పడిపోయారు ఆ పాయింట్కి. వేరే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే అది నా గేమ్ అంటారు తప్ప అదేం గేమ్ అన్నట్టు అడిగితే దానికి ఆన్సర్ లేదు. సో మీరు ఎప్పుడు సోలో ప్లేయర్ అన్నట్టు పోర్ట్రే చేసుకుంటారు, సపోర్టే లేదన్నట్టు మాట్లాడతారు. ఇక్కడ అందరూ అంతే, వాళ్ళకి అన్ని గేమ్లు ఎవరు సపోర్ట్లతో ఆడరు, అన్ని గేమ్లు ఎవరు ఒంటరిగా ఆడరు అన్నట్టు మాట్లాడతారు. సో మీ వల్లే నేను డిజాస్టర్ సంచాలక్ అయ్యాను, ఆవిడ వల్ల కొంత అయ్యారు కానీ ఫుల్గా సంజన గారి వల్ల కాదు, కొంత రీతు మిస్టేక్స్ కూడా ఉన్నాయి. సో ఓకే పాయింట్స్ పర్లేదు. నాకు బాగా నచ్చిన పాయింట్లు అయితే అదే మీరు ఒక టీంలో ఉండి వేరే టీంకి సపోర్ట్గా ఆడారు, అండ్ ఇంకొకటి డిజాస్టర్ సంచాలక్ మీ వల్లే అన్నారు కానీ కొంతవరకు ఆవిడ వల్లే. సో ఇవి పర్లేదు అనిపించినాయి పాయింట్లు. నెక్స్ట్ దివ్య గారికి వేస్తారు.
దివ్య గారు తెలుసులే నన్ను కూడా లాగుతావు నామినేషన్స్లో, కానీ ఇది నిజంగానే నాకు అనిపించింది. సంజన గారు దివ్య గారు లీస్ట్లో ఉంటారు చూసుకుంటే, మేబీ వాళ్ళ ప్రకారం. సో ఆవిడతో పాటు వాళ్ళని కూడా లాగుదాం నామినేషన్స్లో కానీ చేశారేమో అని నాకు అనిపించింది. సో అక్కడ టోటల్గా మేబీ మోస్ట్లీ దివ్య గారు, భరణి గారు, సంజన గారు అండ్ దివ్య గారు, భరణి గారు, సంజన గారు అండ్ రీతు, వీళ్ళ నలుగురికి పోటీ ఉంటుందని వాళ్ళకి తెలుసు. సో వీళ్ళని నామినేషన్లో పెట్టుకోవాలని చూస్తారు. సో డెమాన్ పవన్, ఇమాన్యువల్, కళ్యాణ్ వీళ్ళు ఓకే కొంచెం టాప్ అన్నట్టు చూసుకుంటారు. సో వీళ్ళని పెట్టుకోవాలని చేస్తారు కొంచెం, అది నాకు అనిపించింది. సో నువ్వే అజ్యూమ్ చేసుకుంటావు, ఇదే నాకు నచ్చింది, ఎన్ని వీక్స్ వేస్తావు నామినేషన్ ఇదే పాయింట్తో అన్నట్టు దివ్య గారు అడుగుతారు. సో నేనే బాగా ఆడతా అనేది నీ ఫీలింగు, నీకు ఎక్కువ నేను తక్కువ అన్నట్టు నన్ను లో చేస్తావు. నా పాయింట్స్ నేను చెప్తున్నా. సో ఇక్కడ అదేలేండి, ఆ రాజు రాణి టాస్క్లో దివ్య గారు రీతు గారితో కంపేర్ చేసుకుంటా కొంచెం కంపారిజన్లో ఎందుకు మాట్లాడుతున్నావు, నీ పాజిటివ్స్ నువ్వు చెప్పుకో, నాదెందుకు తక్కువ చేస్తున్నావు, నన్ను తొక్కి నువ్వు లేవు అన్నట్టు మాట్లాడతారు. అదే పాయింట్ తీసుకొచ్చి పెట్టారు. సో అది నిజంగానే గొడవ జరిగింది కానీ ఇక్కడైతే నాకు దివ్య గారి నామినేషన్స్లో లాగడానికి ఆ పాయింట్ పెట్టారు. ఆ పాయింట్ జెన్యున్ పాయింటే, బట్ అది ఆ పాయింట్ హెల్ప్ అయింది రీతు గారికి ఇప్పుడు నామినేషన్స్లో అన్నట్టు అనిపించింది. సో ఇక్కడ దివ్యాకి కూడా ఒకటి ఇస్తారు, తనుజ గారు నామినేట్ చేయమని, సేమ్ రీతుకి చేస్తారు. మళ్ళీ అక్కడ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టరు, నువ్వు మమ్మల్ని గేమ్లోకి తోసారు ఇన్ ద సెన్స్ ఆమె ఆడకుండా వీళ్ళిద్దరిని పంపించింది, ఒక రౌండ్లో దివ్యాని, ఒక రౌండ్లో కళ్యాణ్ని పంపించింది కదా. సో మరి నువ్వు గేమ్ ఎలా ఆడావు, కత్తి టాస్క్లో ఓడిపోయావు కదా అన్నట్టు పాయింట్స్ తీస్తారు. కొంతవరకు రైటేలేండి, వాళ్ళని పంపించింది పోనీ ఏమన్నా బాగా ఆడిందా అంటే అది లేదు. సో నువ్వు నన్ను డిస్కరేజ్ చేస్తూ ఉంటావు అసలు అన్నట్టు అంటది. సో ఓకే పర్లేదు. నెక్స్ట్ ఒకటి మిగిలింది అని సుమన్ గారు తీసుకొని అంటారు ఫస్ట్ నుంచి. సో ఆ ఒకటి ఇంక సుమన్ గారికి ఇస్తే కళ్యాణ్కి వేస్తారు. ఇదైతే నాకు వ్యాలిడే అనిపించలేదండి. ఆ టాస్క్లో అదేంటి కెప్టెన్సీ కాదు, అదేంటి సంజన గారికి సుమన్ గారికి ఆ డబ్బాల టాస్క్లో నువ్వు స్ట్రైట్గా ఉండిద్దని ముందే చెప్పలేదు. అది ఓకే, నాకు కళ్యాణ్ డెసిషన్ రైటే అనిపించింది, కానీ తను ముందే చెప్పాల్సింది. తను ఏమంటున్నాడు, గేమ్ ముందుకు వెళ్ళటానికి నేను అలా చేశా అంటున్నాడు. బట్ ఇక్కడ ఏ సంచాలకైనా రూల్స్ ముందుగానే వివరించడం సంచాలక్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ తను ఇలా అయ్యి ఉంటే నేను అట్లీస్ట్ ఓకే అనుకునేదాన్ని, ముందే ఈ సిచ్యువేషన్ వస్తుందని నేను కలకనలేదు, ఊహించలేదు, ఇలా ఇద్దరికి ఈక్వల్ వస్తాయి, సో అది ముందే నేను అనుకోలేను కదా, అందుకని అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నాను, వేరే ఫ్యాక్టర్ తీసుకొని కౌంట్ కాకుండా ఇంకొకటి ఏదన్నా చూసి తీసుకున్నాను అన్నట్టు చెప్పుంటే ఫైన్. అంతేగాని తను ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, గేమ్ ముందుకెళ్ళాలి కాబట్టి నేను అంత క్లియర్గా చెప్పలేదు అన్నట్టు తనే అంటున్నాడు. సో యాజ్ ఏ సంచాలక్గా గేమ్ ముందుకెళ్ళకపోవడం కాదు, సంచాలక్గా ఫస్ట్ రూల్స్ క్లియర్గా చెప్పడం బేసిక్ రెస్పాన్సిబిలిటీ. సో అది కళ్యాణ్ సైడ్ నుంచి మిస్టేక్ ఉంది. బట్ జడ్జిమెంట్ వైజ్ అయితే అది కన్సిడర్ చేయడం, ఆ ప్యాటర్న్, అది షేప్, అది స్ట్రైట్గా ఉందా లేదా కన్సిడర్ చేయడం రాంగ్గా అంటే రైటే అంటాను. ఫస్ట్ పెట్టింది ఎవరన్నా కన్సిడర్ చేయొచ్చు, ఆర్ అదైనా కన్సిడర్ చేయొచ్చు, ఏదన్నా తీసుకోవచ్చు. బికాజ్ అక్కడ ఎవరో ఒకరికి అన్యాయం అయితే ఖచ్చితంగా జరిగిద్ది ఈక్వల్గా కౌంట్ ఉన్నప్పుడు. సో అది ఇంక ఏది తీసుకున్నా జరిగిద్ది. ఇక్కడ ఇంకా యాక్చువల్లీ లక్కీలీ 2 కేసుల్లో ఫస్ట్ పెట్టింది సంజన గారే అండ్ సరిగ్గా స్ట్రైట్గా ఉంది సంజన గారిదే. సో అలా చూసుకున్నా తన జడ్జిమెంట్ కరెక్టే, కానీ రూల్స్ అయితే ముందే చెప్పాలండి. గేమ్ ముందుకి తీసుకెళ్లాలన్న దానికన్నా సంచాలకు రూల్స్ క్లియర్గా చెప్పడం ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. సో ముందే చెప్పలేదు, చెప్పుంటే. కానీ ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడంటే, నేను తర్వాత చెప్పాను, సెట్ చేయడానికి ట్రై చేయని కూడా చెప్పాను అన్నట్టు ఆయన కళ్యాణ్ చెప్తాడు. సో దాన్ని బట్టి చూసుకుంటే ఓకే, తర్వాత చెప్పారు సెట్ చేసుకోవడానికి ట్రై చేయమని కళ్యాణ్ చెప్పారు. సో ఒకవేళ చెప్పుంటే అయితే కళ్యాణ్ ఏం మిస్టేక్ లేదండి, చెప్పకపోతే కొంతవరకు కళ్యాణ్ ఉన్నట్టే మిస్టేకు, ఫుల్లీ అనను కానీ కొంతవరకు ఉన్నట్టే. సో
ఇంకా ఆయన అంటాడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను చెప్పాను అని మాట్లాడేటప్పుడు ఇలా వేలు చూపిస్తా నేను మీకు చెప్పాను అని ఎదుటి అదే చూపుడు వేలు చూపిస్తా మాట్లాడతాడు. అది తను ఇంటెన్షనల్గా చూపిలేదని నాకు అనిపించింది. కళ్యాణి ఏదో మాట్లాడేటప్పుడు చూపించాడు కానీ ఏదో ఇంటెన్షనల్గా నువ్వేంటి అన్న ఒక యాటిట్యూడ్తో ఆ వేలు చూపించినట్టు అనిపించలా. ఫింగర్ చూపించకు అని సుమన్ గారు ఇక్కడ ఫైర్ అవుతారు. అది ఆయన కొంచెం ఓవర్ ఫైర్ అయినట్టు ఏదో ప్రూవ్ చేసుకోవాలి జనాలకు మనం ఆయన కాంది ఒరిజినాలిటీ ఆయనది కాదు అన్నది ఏదో ట్రై చేసినట్టు అనిపించింది. కొత్తగా ట్రై చేసినట్టు. సో అక్కడ కొంచెం నాకు కళ్యాణ్ ఏం తప్పు అనిపించలే, ఎందుకంటే తను ఇంటెన్షనల్గా పెట్టినట్టు నాకు అనిపించలా. సో ఇక్కడ నేను ముందే చెప్పాను అంటే చాలే సారే అన్నారు ఫెయిల్యూర్ సంచాలక్ అని కొంచెం ఏదో ట్రై చేశారండి. ఆయన కాంది ఆయన ట్రై చేసినట్టు అనిపించింది. ఇంకా తనూజ గారికి ఒకళ్ళని సేవ్ చేసే ఛాన్స్ ఇస్తారు. సో అక్కడ తనుజ గారు రీతు చౌదరిని సేవ్ చేస్తారు. ఆబ్వియస్లీ అది మేబీ లాస్ట్ వీక్ ముందు వీక్ ట్రైన్ టాస్క్ అప్పుడు సేవ్ చేస్తా అని ప్రామిస్ చేశారు కాబట్టి చేశారా అన్న డౌట్ వచ్చింది. ఒకవేళ దానికోసం చేస్తుంటే ఫైన్, మేబీ అది లేకపోయి ఉంటే కళ్యాణ్ని చేసేవాళ్ళ ఎవరిని చేసేవాళ్ళో చూడాలనుంది. సో ఇక్కడ ఏమంటారంటే నేను ఫస్ట్ నుంచి మన ఇద్దరం క్లోజ్గా ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను నీ గేమ్ నువ్వు ఆడు అని నీకు విషయం ఎప్పటి నుంచో మేబీ డెమాన్ పవన్కి అంత ఒకసారి అయితే చెప్తారండి. ఆ శ్రీజాని సేవ్ చేస్తారు కదా తనకు పవర్ వచ్చినప్పుడు డెమాన్ పవన్, అప్పుడు చెప్తారు ఇక నుంచి నువ్వు నీ గేమ్ ఆడు, నీకు ఆల్రెడీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మీ మమ్మీ ఇవన్నీ గుర్తు చేస్తారు. సో మేబీ అదే అనుకుంటున్నా. సో ఇప్పుడైనా కొంచెం నువ్వు డీవియేట్ అవ్వకుండా గేమ్ ఆడతావు అనుకొని సేవ్ చేస్తున్నా అన్నట్టు చెప్తారు. బట్ నాకేమనిపించిందంటే ఇక్కడ యాజ్ ఎ ఫ్రెండ్గా నేను నిన్ను సేవ్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఉంటే డైరెక్ట్గా అయిపోయేది. అలా కాకుండా కొంచెం అంటే నాకు ఫ్రెండ్గా కాదు ఒక హౌస్మేట్గా ఒక గేమర్గా చూపించినట్టు అనిపించింది. బట్ ఆబ్వియస్లీ అది ఫ్రెండ్గానే సేవ్ చేశారన్నట్టు అనిపించింది. సో ఇక్కడ ఇమాన్యుయల్ ఫన్నీగా తెలుగు ప్రజలారా నాకు ఓటేయండి ఫైనల్గా నామినేషన్లోకి వచ్చా అన్నట్టు మాట్లాడతాడు. అండ్ రీతు ఇక్కడ హగ్ చేసుకుంటారు తనుజాని. ఇక్కడ హగ్ చేసుకున్నప్పుడు కూడా ఏదో ఒకటి అంటారు, నాకు అది వినిపించలే సరిగ్గా. అండ్ అర్థం చేసుకుంటే నీకే మంచిది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్నట్టు అంటారు. మేబీ డెమాన్ విషయమే అనుకుంటున్నా. అండ్ ఇక్కడ డెమాన్ వచ్చి తనుజాకి థ్యాంక్ యూ చెప్తారు. ఇక్కడ దేనికి అన్నట్టు ఇద్దరు అడుగుతారు, తనుజ అండ్ రీతు సేవ్ చేసినందుకు అన్నట్టు చెప్తారు. నామినేట్ చేయడం ఎందుకు, థ్యాంక్స్ చెప్పడం ఎందుకు, సేవ్ చేసినందుకు. సో ఇదండి ఇవాళ టోటల్గా ఎపిసోడు. సో నాకు అనిపించింది అయితే నేను క్లియర్గా చెప్పాను. అండ్ యా రీతు గారి డిఫెన్స్ బాగుంది, భరణి గారి డిఫెన్స్ కూడా బాగుంది. ఇంకా కొంచెం సుమన్ గారివి డెమాన్ పవన్వి ఇంకా సంజన గారివి కూడా అంత అనిపించలా. కళ్యాణ్వి దివ్యాయి పర్లేదు, ఇమాన్యుయల్వి కూడా ఓకే ఇమాన్యుయల్వి కూడా అదండి. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే కమెంట్ చేయండి. మీకు కూడా ఇలానే అనిపిస్తే కొంచెం ఏదో ఒకటి చేయండి, లైక్ సబ్స్క్రైబో కమెంటో షేరో సర్లే నిన్నొద్దు, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకంతేనండి, థ్యాంక్ యూ.